కూర్చున్నాం. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మనమందరం కూడా లేఖనములలోనే మన యొక్క సమయాన్ని మనం గడుపుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించుదాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవుడికి స్తోత్రములు కలుగును కాక. మంచిది. కళ్ళు మూసుకొని మీరున్న చోటే దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆత్మ సహాయం విషయమై మనం ఆయనకు ప్రార్థన చేద్దాం. ఆయన ఆత్మ ఇక్కడ ఉన్నట్లుగాను, ఇక్కడ మనుషుడు అనేటువంటి బోధకుడు ఉండకుండా కేవడు పరిశుద్ధాత్ముడే మన బోధకుడు ఉండనట్లుగా మన ప్రతి ఒక్కరూ ఏకీభవించి విన్నపించుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవుతున్న దేవ, మనుష్యుడు కలిగి ఉన్నటువంటి వరములకు, పిలుపులకు, వాడు ఉత్పత్తి చేయున్నటువంటి ఫలములకు అన్నిటికీ నీవే కారకుడవై ఉన్నావు. కృపగల తండ్రి, చదవబడిన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ దినమంతటిలో ప్రభువా, మేమందరము చేసిన పనులను బట్టి మా దేహములు అలసిపోయి ఉన్నను, మా ఆత్మ మాత్రము మీ యొక్క వాక్యాల కోసము, నీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నీ మాటల చేత మా అంతరంగ పురుషుణ్ణి మరింతగా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. కృపగల దేవ, అంతరంగ పురుషుడికి అందించవలసినటువంటి ఆహారమును అందించేటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము గనక మీరే అనువాదకుడిగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీరే బోధించండి నాయన, మీరే మమ్మల్ని సరిచేయండి, గద్దించండి, అన్ని విషయాలలో తోడుగా ఉండి కృప చూపి బలపరచమని, సహాయం దయచేయమని నాయన, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో మీరు కుమ్మరింపజేయమని, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, ఆ భ్రమపరచు ఆత్మను ఏ సంఘంలో కూడా ఉండకుండా, ప్రాముఖ్యంగా మా మధ్యలో ఆత్మకు స్థానం లేకుండా ఉండలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 1వ వచనం నుంచి యేసు ప్రభు వారు శిలువ, మరణ, పునరుద్ధానముల తర్వాత అసలు పునరుద్ధానము జరిగిన దినము మొదలుకొని శిష్యుల గుండా జరిగించిన కార్యాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ రాయబడిన విషయాలు మీరు గమనిస్తే గనక యేసు ప్రభు వారు తిరిగి పునరుద్ధానుడై 40 దినాల వరకు కూడా శిష్యులకు కనబడుతూ వచ్చాడైనా. నా మాట జాగ్రత్తగా వినండి. 40 దినాల వరకు కూడా శిష్యులకు అగుపడుతూ వచ్చాడైనా. వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఇదిగో ఇలాగూ ఆజ్ఞాపించాడు అని ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంటుంది. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి లేఖనము ఇది ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఎందుకంటే బైబిల్లో
పాత నిబంధనలో ఉండేటువంటి సూత్రాల ప్రకారంగా ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆమేన్. నూతన నిబంధనలో అయితే మేలైనది చేయనెరిగి అలాగూ చేయకునుడే పాపము. ఎందుకంటే పాపాన్ని కొలిచేటువంటి ఆ స్కేల్, ఆ పరిమాణము మారిపోయింది. కానీ ఇక్కడ మాత్రము ఇది ఆజ్ఞ అంటున్నాడు ఆయన. ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి దశలను మనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ ఏదో ఒక కార్యము చోటు చేసుకుంటున్నది. అది ఏదమై ఉన్నదో మనం పట్టుకోగలుగుతాం. ఒకసారి చూడండి, ఆయన అంటాడు 4వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యం 1:4 వచనం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను. అంటే ఇది ఆజ్ఞ, అంటే ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది యేసు ప్రభువు శిష్యులకు చేసినటువంటి ఆజ్ఞలన్నీ శిష్యులకు మాత్రమేనా, లేదా వారి తర్వాత రాబోచున్న క్రైస్తవ తరమంతటికినా? ఇది చాలామందికి కొన్ని విషయాల్లో ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కానీ నా మాట జాగ్రత్తగా వినండి. బైబిల్లో నాట్ ఎవ్రీ కమాండ్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి ఆజ్ఞ విశ్వాసిది కాదు. కొన్ని ఆజ్ఞలు కాపరులకు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు విశ్వాసులకు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు తల్లులకు ప్రత్యేకంగా, కొన్ని ఆజ్ఞలు తండ్రులకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు స్త్రీకి సంబంధించిన ఆజ్ఞలు తీసుకొచ్చి పురుషులు పెట్టడానికి వీల్లేదు కదా. అలాగే దేవుడు చేసినటువంటి ఆయన ఇస్తున్న ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు మాత్రం సార్వత్రికంగా ఉంటాయి కదా. యూనివర్సల్ కమాండ్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి, స్త్రీ అని పురుషుడని ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆజ్ఞలు ఇవి. ఏంటయ్యా ఆజ్ఞ అంటే, ఇప్పుడు మనం చదువుతున్న ఈ ఆజ్ఞ కూడా అది శిష్యుల కొరకు మాత్రమైనట్టుగానే కనబడుతుంది. కానీ ఇట్స్ ఎ యూనివర్సల్ కమాండ్మెంట్, ప్రపంచమంతటికి సంబంధించినటువంటి ఆజ్ఞ. అది ఏంటో చూడండి ఒకసారి. ఆయన అంటాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది యూనివర్సల్ కమాండ్మెంట్ అంటున్నారు. అంటే మనమందరం కూడా యెరూషలేంకి వెళ్ళాలా? కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులకు ఆ ప్రాంతంలో ఉన్నది అది వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కానీ ఆ తరువాత ఉన్నటువంటి ఆజ్ఞ మాత్రము ఈ కాల వర్తమానికుడు అంటాడు, ద పవర్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి శక్తి పొందుకొనుట అనేది ఇది శిష్యుల కొరకు మాత్రం ఇవ్వబడింది కాదు. నీవు నేను ఈ సంఘాలన్నీ పొందుకోవాలంటాడు ఆయన. ఈ శక్తిని పొందుకునేటువంటి కార్యంలో మాత్రము ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా ఈ ఆజ్ఞ కిందికి రావాలి. మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. తర్వాత వచ్చిన చూడండి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలన్నీ ఎవరు ఆజ్ఞాపించారు? యేసు ప్రభువారే. ఎందుకంటే ఈ గ్రంథకర్త అలాగూ రాస్తున్నాడు. ఆయన అలాగే చెప్తున్నాడు. ఆయన అంటాడు, యోహాను నీళ్ళలో బాప్తిజం ఇచ్చాడు కానీ మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు కూడా ఏం చేయాలంట? తర్వాత చూడండి, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేదరా నేను. కరెక్టేనా? అంటే మధ్యలో యేసు ప్రభు ఏం చేశారు? యేసు ప్రభు వారు శరీరధారిగా రావడానికంటే మునిపే యోహాను నీళ్ళ బాప్తిజం ప్రారంభమైంది. ఎస్ ఆర్ నో? యేసు ప్రభు వారు శరీరంలో కొనిపోబడిన తరువాతే పరిశుద్ధాత్మ బాప్తిజం జరిగింది. మరి ఈ మధ్యలో ఏం జరుగుతున్నది? నేను మాట్లాడిన మాట మీరు గ్రహించిందిరా. ఇక్కడ యేసు ప్రభు వారు రావడానికంటే మునిపే నీటి బాప్తిసం అనేది ప్రారంభమైపోయింది. కొద్ది దినాల్లో యోహాను పరిశుద్ధ ఎవరు మన బాప్తిసం ఇచ్చి యోహాను గారు నీటి బాప్తిస్మాన్ని అందించినారు. ఆయన యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా నీటి బాప్తిసం అనేది కొనసాగింది. కానీ యేసు ప్రభు ఎవ్వరికి బాప్తిసం ఇవ్వలేదు. నా మాట వింటున్నారా? యోహాను శిష్యులు వచ్చి పొరబడి అంటారు ఏమని, ఇదిగో ఈ నదికి అవతల నువ్వు ఎవరికైతే నువ్వు బాప్తిసం ఇచ్చి ఉన్నావో అదిగో అతడు బాప్తిసం ఇచ్చుచున్నాడు అన్నారు. కానీ మరొక చోట లేఖనంలో యేసు తాను ఏ ఒక్కరికి బాప్తిసం ఇవ్వలేదు ఆయన చేతుల మీదుగా.
ఈ మాట గుర్తుంచుకోండి. ఏ ఒక్కరికి కూడా యేసు ప్రభువు తన చేతులతో బాప్తిసం ఇవ్వలే, శిష్యులతోనే ఇప్పించాడు ఆయన. ఎందుకంటే నీటిలో బాప్తిసం ఇవ్వడానికి కొరకు యేసు ప్రభువు పంపబడలే. నీటిలో బాప్తిసం ఇవ్వడానికి యేసు ప్రభువు పంపబడితే గనక బాప్తిసం ఇచ్చి యోహాను రావాల్సిన అవసరం లేకపోయేది. ఆయన ఈ మాట చెప్పాల్సిన అవసరం లేకపోయేది. ఏమని? నేనైతే మీకు నీళ్ళలో ఇస్తున్నా, నా వెనక వచ్చేవాడు ఆయనకు సెపరేట్ బాప్తిస్మాలు ఉన్నాయి. అంటే నీళ్ళలో బాప్తిస్మాలు యేసు ప్రభువు ఎప్పుడు ఇవ్వలే. మీరు లేఖనాల్లో చూసారు ఎప్పుడన్నా? చూపించుదనా? తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన చాలా జాగ్రత్తగా గమనించారు. ఎందుకంటే అనేకులు పొరపడుతున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు వచ్చి మాట్లాడారు కదా, ఇదిగో వాళ్ళు అన్నారు కదా అక్కడ ఇస్తున్నారని అనేటువంటి ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు ఏ ఒక్క వ్యక్తిని కూడా నీళ్ళలో ముంచలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. ఒక్క వ్యక్తినైనా సరే నీళ్ళలో ముంచిన వాడు కాదు. ఆయన తనకంటూ నియమించబడిన బాప్తిస్మాలు ఇవ్వడానికి అతను ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. నీటి బాప్తిస్మాన్ని పొందుకున్నారు. బాప్తిసం ఒకటే, ఇవన్నీ దశలు. ఈ నీటి బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత ఇదిగో మీరు కొద్ది దినాల్లో ఇంతవరకు నేను మీకు బోధించినటువంటి నా వలన వినిన తండ్రి వల్ల ఆ వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. ఏంటి ఆ వాగ్దానము? వాగ్దానం ఏది? పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందుకున్నటే వాగ్దానం అక్కడ. అయితే ఈ వాగ్దానం పొందుకోవడానికి, అంటే మరొక మాటలో చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి నీటి బాప్తిస్మానికి మధ్యలో ఒక కార్యం ఉన్నది. దీనినే ఆయన ఒక పదంతో మాట్లాడుతూ ఉంటాడు. ఏది చూడండి, ఏదది? 4వ వచనం ఒక చివరి మాట చూడండి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ పదం వింటున్నారా? ఈ కనిపెట్టుడి అన్న పదంలోనే చాలా విషయాలు దాగున్నాయి. ఏంటయ్యా అంటే అసలు నీటి బాప్తిస్మానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి మధ్యలో జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా శుద్ధీకరణ, శిష్యులను ఏం చేయడము, సిద్ధపరిచే కార్యమే యేసు భూమి మీద చేశాడు. ఆయన నా మాట వింటున్నారా? నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ అపోస్తలులను యేసు ప్రభు వారుండి మొట్టమొదటిగా పేతురు ఒక్కడిని స్థిరపరిచి అతన్ని సరిగ్గా ఉండవలసిన పునాదులపై నిలబెట్టి, పేతురు నీవు సరిగ్గా నిలబడు, నీవు స్థిరపడి ఆ తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఆయన చేయవలసినటువంటి శుద్ధీకరణ కార్యక్రమం అంతా ముగిసిపోయింది. ఆయన శిష్యులను ఎలాగో కట్టాలనుకున్నా అలాగో కట్టాడు. ఆ కట్టుచున్న క్రమంలో ఆయనతో పాటు కలిసి నడవలేని శిష్యులతో మీరు మూర్ఖులకు ఈ అల్ప విశ్వాస తరంలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేను మీతో ఇంకెంత కాలం ఉంటాను? నేను ఉండగానే మీ శుద్ధీకరణ అయిపోవాలి. ఇక్కడ ఒకసారి ఆ పరిశుద్ధాత్మ గడియ వచ్చేటువంటి సమయం రాగానే అప్పుడు మీరు సిద్ధంగా ఉండకపోతే గనుక మీరు ఆ ముద్రను పొందుకోలేరు. యు విల్ లూజ్ దట్ సీల్. కనుక ఈ మధ్యలో జరిగినటువంటి ఈ కార్యములో వారు ప్రధానంగా ఇదిగో కనిపెట్టుడి అన్నారు కదా. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటది? కనిపెట్టుడి. దేనికోసం కనిపెట్టాలా? వాగ్దానం కోసం కనిపెట్టాలా. కరెక్టేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ అడిగేటువంటి ఒకే ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ యేసు ప్రభు వారు ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చే వరకు కనిపెట్టుడి అని చెప్పబడిన చోట శిష్యులు ఆ కనిపెట్టుడు అనే మాట నెరవేర్పుగా ఏమేం పనులు చేశారు? స్వస్థతలు చేశారా? యెరూషలేం దాటి వెళ్ళారా? ఎక్కడన్నా సువార్త ప్రకటించారా? అద్భుత కార్యాలు చేశారా? కూటములు పెట్టారా? నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పనులు ఒకటి, ఆ శక్తి పొందుకోవాలంటే మీరు కనిపెట్టుడి.
ఆయన చెప్పిన మాట శిష్యులు అక్షరాల నెరవేర్పు జరిగించారు, అన్డౌటెడ్లీ. కానీ ఆ మాటను నెరవేర్పు జరిగించుటలో వారు చేసిన కార్యం అంట ఏంటయ్యా అంటే సంఘ ప్రార్థన. ఐ సింపులైజ్ దట్. ఒక్కరు అటు తిరిగింది లేదు, ఇటు తిరిగింది లే, యెరూషలేం ప్రాంతం నుంచి బయటకు వెళ్ళింది లేదు, ఒకరు మరొకరికి స్వార్థ చెప్పింది లేదు, ఏది చేయలేదు. ఆయన ఒకటి అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మొదటగా మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు మీరు కనిపెట్టుడి. అయ్యా, ఆ కనిపెట్టుట వలన మీకు ఏం జరుగుతుందంటే మొదట మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి లేకుండా మీరు ఏది చేసినా వ్యర్థమేగా. ఆ శక్తే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనలో వారు శుద్ధీకరించబడి అందరూ ఏక మనస్సులోనికి, ఏక అభిప్రాయంలోనికి, ఒకే విధమైన ఆత్మస్థాయిలోనికి రాగానే సంఘం అంతటి పైన పరిశుద్ధాత్మ శక్తి దిగిన సందర్భాలు చూసాం మనం. ఇది ఈ రోజున ప్రతి సంఘానికి దేవుడు పెట్టిన అతి గొప్ప లక్ష్యం. ఇది కనిపెట్టుడి అంటే యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్పు శిష్యులు ఏం చేశారబ్బా? కనిపెట్టానంటే ఏం చేశారు వాళ్ళు? అంతగానో కనిపెట్టానంటే ఏదైనా గ్రంథాలు వెతుకుతూ చూసారా? కాదు. వారు ఇదివరకు వినిన సంగతులను నమ్ముతూ విశ్వసిస్తూ అక్కడ ఆయన చెప్పిన రీతిగా ప్రార్థనల్లో వాళ్ళ సమయాన్ని గడుపుతూ ఆ శక్తి ఎప్పుడు వస్తుందని చెప్పి ఓపికగా విశ్వాసంతో ఎదురు చూస్తూ చేసిన సంఘ ప్రార్థనలే ఆ శక్తికి కారణమైనవి. నా మాట జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థన అంశాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. దానిలో సంఘ ప్రార్థనలో ఉపశీర్షికను చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ తర్వాత వారందరూ మేడగదిలో ఉండి వారు ప్రార్థిస్తుండగా వారి పైన దిగొచ్చిన పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది. ఈ రోజున నీటి బాప్తిస్మాలు అందరూ పొందుకుంటున్నారయ్యా. చాలామంది, నీవు, నేను, అందరము మనం నీటి బాప్తిస్మాల గుండానికి నిలబడి ఉన్నాం. కానీ ఈ నీటి బాప్తిస్మములలో అడుగు దాటవేసిన మనము ఈ రోజున ఆ పైనుంచి పొందుకోవాల్సిన శక్తికి ముందుగానే సిద్ధపరచుకోవడాలు కానీ ప్రార్థనలు కానీ లేకుండా ఆ పైనుంచి అందజేయబడు శక్తిని మనం పొందుకోలేము. నేను ఈ సమయంలో మీకు ఈ కాల ప్రవక్త చెప్పిన ఒక మాట గుర్తు చేస్తా. We don't get sealed so much in these days. ఎందుకో తెలుసా? ఈ దినాలలో అధికముగా మనం ముద్రించబడలేకపోతున్నాం పరిశుద్ధాత్మ చేత. ఎందుకు? బికాస్ you are little loose about your prayer life. You are little loose about your anger. నీవు నీ ప్రార్థన జీవితంలో కొంచెం వదులుగా ఉన్నావేమో, అందుకే నీకు పరిశుద్ధాత్మ ముద్ర రాలేదు. నీవు నీ కోప విషయంలో నువ్వు వదులుగా ఉన్నావేమో, అందుకే నువ్వు ఇంతవరకు పరిశుద్ధాత్మ ముద్రించబడలేదు. నీవు ఎక్కడో లోబడవలసిన చోట, ప్రేమించవలసిన చోట, ఆజ్ఞల వెంబడి నడవలసిన చోట ఎక్కడో వదులుగా ఉన్నావేమో. సోదరుడు, నేను 90% చక్కగానే జీవిస్తున్నా, ఎక్కడో నాకు తెలియకుండా ఒక 10% నేను కొంచెం మార్గం తప్పుతున్నట్టుగా, నేను వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నది. అదిగో అదే కారణము నువ్వు ముద్రించబడకపోవడానికి. పరిశుద్ధాత్మ ముద్రను, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకపోవడానికి గల కారణాన్ని ఈ కాల ప్రవక్త కూడా వివరిస్తానంటాడు. మీరు మీ ప్రార్థనలో కొద్దిగా వదులుగా ఉన్నారేమో, అందుకే ముద్రించబడలేకపోతున్నారు అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి యోవేలు ప్రవచనం యొక్క మొట్టమొదటి కార్యము నెరవేర్పు జరిగిందో వారు ఎలాగూ పొందుకున్నారయ్యా అని చూస్తే వారు దేనిలోనూ వదులుగలేరు. వారు ప్రార్థనలో వదులుగలేరు, వారి పట్టుదలలో వదులుగలేరు, దేవుడి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుటలో వదులుగలేరు, ఈ లోకాన్ని వదులుటలో వదులుగలేరు. దేనిలో వదులుగా లేకుండా అన్నింటిలో వారు బలముగా ఉండినందునే పైనుంచి శక్తి పొందుకోగలిగిన వారిగా నిలబడ్డారు. నా మాట వింటున్నారా? మీరు ఇలాంటిది ఒక విషయాన్ని, ఒక సంఘటన మనకు సంఘకాలంలో కనబడుతూ ఉంటుంది. చూడండి, సంఘకాలంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించుదాం. స్ఫురణ అనేటువంటి సంఘానికి దేవుడు
ఇలాగ రాయమని సెలవిస్తూ చెప్తున్న మాట చదవండి. 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెరలో కొంతమందిని వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. గమనించండి, ఇక్కడ 10 దినముల శ్రమ అని రాయబడినటువంటి ఈ చోట చరిత్రలోనిగా మనం వెళ్ళి చూసినట్లయితే ఈ స్ఫుర్ణ యొక్క సంఘ కాలంలో డయక్లీషియన్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు డయక్లీషియన్. మీరు యూట్యూబ్లో డయక్లీషియన్ పర్సిక్యూషన్ అని కొట్టగానే అంత సమాచారం అంతా వచ్చేస్తుంది. అతడు ఏం చేసేవాడంటే ఈ డయక్లీషియన్ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నటువంటి క్రైస్తవుల పైన దాడి కంటే ఎక్కువగా సంఘమంతా ఒక్కసారి వారు ప్రార్థన కూడా ప్రారంభించుకొని వారు ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత వారందరూ ఆత్మలో నింపబడి దేవునిలో లీనమైపోయినటువంటి గడియ రాగానే ఒకేసారి ఒక మాబ్ లాగా, ఒక పెద్ద దోపిడీ చేసే వ్యక్తులాగా ఒక్కసారి ఒటాత్తొనొచ్చి పడిపోయి అన్ని డోర్లన్నీ బంధించి ఎవడు బయటకు రాలేకపోతే చల్లతో కట్టేసి లోపల గంధకాలు మరియు మంటను కలిగజేసే పదార్థాలు విసిరేసి సజీవ దహనాలు చేసి పడేసాడు ఆయన. నా మాట వింటున్నారా? అక్కడ ఆయన సామూహికంగా సంఘములో జరుగుతున్న ప్రార్థనా కూటములపైన ఎక్కువ దాడి చేశాడు. ఇదే అక్కడ చెప్పబడిన 10 దినముల శ్రమ. మనం సంఘకాలం మాట్లాడుకుంటున్నప్పుడు దీన్ని మరింత లోతులో వివరంగా చూస్తాము. కానీ అలాగున సంఘమంతా ప్రార్థించుచున్నటువంటి సమయంలో నా మాట జాగ్రత్త వినండి. సంఘమంతా ప్రార్థించి ఏకాత్మ కలిగి నడిపించబడుతున్న వారిలో మరణించిన ప్రతి ఒక్కరికి జీవకిరీటం ఇచ్చాడు ఆయన. ద క్రౌన్ ఆఫ్ లైఫ్. కిరీటముల వర్తమానం విన్నారా? అందరూ విన్నారా? కిరీటములు విన్నారా లేదా? కొన్ని ఎందుకు వినబడుతుంది ఆమెను? నాకు కిరీటంలో ఎంతమంది విన్నారు చూపించండి, చేతులు లేపండి. నేను ప్రశ్న కూడా అడుగుతా. కిరీటంలోనే వర్తమానం ఏ పాస్టర్ చెప్పాడు? ఏ పాస్టర్ చెప్పాడు? ఓకే, నిన్న న్యూస్ చూసారా? ఎవరెవరితో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదు మీకు? బతిలాడి దేవుడా అని ఒక పాస్టర్ని తెచ్చుకొని ఆ పాస్టర్ గుండా వస్తున్నటువంటి వాక్యాహారమును మీకోసం దేవుడు భద్రపరిచి ఇస్తూ ఉంటే అది వినలేకపోయినారా? అది ఎప్పటిది? కిరీటంలో ఎన్ని రోజులు అవుతుంది? ఈ మధ్య 2-3 రోజులు అవుతుందా? దగ్గర 2-3 వారాలు అవుతుంది. అది ఉన్నదే గంట వర్తమానం. ఆ మాత్రం వినలేకపోయినారా? ఏం చూస్తున్నారు? పోనీ ఆ గంట వర్తమానం వినలేనంత బిజీగా ఉన్నావా? అది కాదు, వాక్యం కంటే ప్రాధాన్యంగా మన ఆలోచన మరో చోటు ఉన్నాయి. ఎవడెవడితో సంఘర్షపడి వర్తమానాలు వింటున్నారు, ఎక్కడెక్కడో వింటున్నారు. కానీ కనీసం అయ్యో నేను ఎలా చెప్పాలి మీకు? నేను మరలా చెప్తున్నాను మీకు, మీరు మొట్టమొదటిగా బైబిల్ని వర్తమానాన్ని బాగా చదవండి. రెండో మెట్టులో మీ కాపరి గుండా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఆత్మీయ ఆహారాన్ని నిండుగా తీసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మీ జీవితంలో ఏదైనా సమయం ఉంటే మీకు వివేచన శక్తి, ఎదుటివాడు చెప్పేది సరి అయిందా కాదా అని కరెక్ట్గా తీర్పు తీర్చగలిగేటువంటి జ్ఞాన వివేచన మీకుంటే అప్పుడు బయట వాళ్ళు చూడండి అని చెప్పాను నేను మీకు. నేను అది చూడండి ఇది చూడకండి అని చెప్పే వ్యక్తిని కాదు. నీకు శక్తి ఉందా, నమ్మగలిగి జీర్ణం చేసుకున్నటువంటి ఆ జీర్ణ వ్యవస్థ ఉందా, తీసుకో. లేదా నీకు ఇవ్వబడిన పరిధిలో నీవు ఉండని చెప్పా. ఎక్కడెక్కడియో కనబడతా ఉంటాయి వీడియోలు, ఏదేదో వీడియోలు చూస్తూ ఉంటున్నారు. ఏ కిరీటం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, దేనికోసం పోరాడుతున్నామో కూడా తెలియదు. పోనీ దాని గురించి ఎక్కడ ఇదివరకు విన్నామా? అది లేదు. నిజంగానే బాధాకరం ఈ విషయం. నేను మరలా చెప్తున్నాను, దయచేసి నా మాట వినండి. దేవుడు సంఘంతో ఎక్కువ దినాలు యుద్ధం చేయడు. ఆయన ఖచ్చితంగా దీన్ని సంఘశాఖగా వదిలేస్తాడు మీరు కనుక ఆసక్తి కలిగి జీవించకపోతే. ఎందుకంటే మన సంఘకాలములలో ఉన్నటువంటి చరిత్ర అంతా అదే. ఎప్పుడైతే ప్రజలు తమకున్న మొదటి ప్రేమల్ని, మొదటి ఆసక్తిని కోల్పోతారో అక్కడ వారి దీపస్తంభాన్ని దేవుడు ఎప్పుడో కొట్టివేసి సంఘం పైన ఈకాబోధన రాస్తాడని మనం విన్నామా? ఆయన మాటలు తప్పడయ్యా. నేను మరలు చెప్తున్నాను, ఈ సంఘంలో దేవుడు ఉండాలా ఉండకూడదు అనేది కేవలం కాపరి పైన మాత్రమే ఆధారపడి లేదు. అది కాపరియు విశ్వాసులు అందరిపైన ఆధారపడి ఉంటుంది. అది పోనీ మన దగ్గర నెట్ బ్యాలెన్స్ లేదా? నెట్ బ్యాలెన్స్ లేకుండా ఉండేవాడు ఎవడు లేకపోయినాడు ఈ రోజున.
పోనీ మనం చూస్తున్నామా? అది లేదు. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఏ కిరీటం ఎప్పుడు వస్తుంది? మీ అందరికి జీవ కిరీటం కావాలా వద్దా? కావాలా? జీవ కిరీటం ఎప్పుడు వస్తుంది? నాకు ఇంకొకసారి కనుక వేరే వర్తమానికులది కానీ వేరే సంఘంది కానీ మీరు అధిక ప్రాధాన్యత ఏదైనా చూశారనుకోండి, నాకు నేరుగా చెప్పేసేయండి. నేను మూటమ్మలో చదువుకొని వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళి. నేను ఐఎమ్ వెరీ సీరియస్, వెరీ స్ట్రాంగ్. నేను అందరి పాస్టర్ లాగా ఇలా మాట్లాడి ఇది భయపెట్టించడానికి చెప్పే విషయాలు కదా. నన్ను నమ్మండి, నేను ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ మై వర్డ్స్. దేవుడు నన్ను నడిపించినప్పుడు నా మాటల మీద ఖచ్చితంగా నిలబడతాను. నేను ఇక్కడ కాకపోతే మరొక చోట సేవ చేసుకొని బతుకుతాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మొదటి నుంచి ఇదే తంతులో ఉన్నాను. నేను మీరు ఆసక్తి కలిగి మీరు లేని దినమున నేను ప్రభు దగ్గర మొరలినప్పుడు నాకు గనక ఆయన అనుమతి ఇచ్చాలి, ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నేను వచ్చిందే మీకు ఆహారాన్ని అందించడానికి. ఈ ఆహారమే మీరు తీసుకోలేకపోతే నన్ను ఇక్కడ దేవుడు పెట్టి వ్యర్థం. కరెక్టే కదా? నేను మిమ్మల్ని ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి నేను లేని ఇక్కడ. లేకపోతే మీ ఆరోగ్యాలు బాగు చేయడానికి డాక్టర్గా నేను రాలేదు. మీ తప్పిదాన్ని సహిస్తూ భరిస్తుండడానికి నేనేం మీ ఆయమ్మల్ని కాదు. మిమ్మల్ని ఆత్మీయంగా ఏదో ఒక విధంగా బలపరిచే రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన ఆహారం మీకు అప్పచెప్పడానికి. ఒకవేళ అదే కార్యం కనుక విఫలమైపోతే నేనుండి వ్యర్థం ఇక్కడ. ఆ పనే జరగకపోతే వ్యర్థం నేనుండి ఇక్కడ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సంగమా, ఇది ఆన్ రికార్డులో చెప్తున్నాను. ప్లీజ్ ఈ మాట గుర్తుంచుకోండి. నేను వచ్చిన కార్యాన్ని కనుక నేను నిజంగానే ఫుల్ఫిల్ చేయలేకపోతే కనుక నేను ఇక్కడ ఉండి వ్యర్థము. ఎక్కడైతే నేను బాగా పని చేయగలుగుతాను, ఎక్కడైతే ఫలం వస్తుందో అక్కడ ఉన్న దానివల్ల కొద్దిగా ప్రయోజకరం. ఇక్కడ మీరు అన్నీ వింటూ అన్నీ చేస్తూ ఒకవేళ ఫలాలు ఫలించడంలో కొంత సమయం పడుతుంది అనుకోండి, అది డిఫరెంట్ స్టోరీ. వ్యక్తిగత బలహీనలు జయించడానికి కొంత సమయం పడుతుంది అనుకోవచ్చు. కానీ మీ నిర్లక్ష్య ధోరణి కనుక అధికమైపోయి ఇలాగ ముందుకు కొనసాగితే కనుక ప్రభు ఖచ్చితంగా నా యుద్ధ నుంచి ఆ వరాన్ని ఖచ్చితంగా తీసేస్తాడు ఆయన. ఏది? వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగే వరము మిమ్మల్ని బట్టే నాకు ఏదైతే అప్పచెప్పబడిందో మీ నిర్లక్ష్య ధోరణి బట్టే నా యుద్ధ నుంచి తీసివేయబడుతుంది. అది మీరు నమ్ముచున్నారా? అది నాకు ఇవ్వబడిందే మిమ్మల్ని బట్టి. మీలోనే ఆసక్తి లేకుండా ఉందనుకోండి, తీసేస్తాడు ఆయన ఖచ్చితంగా. జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, వర్తమానాలు వాక్యాలు ఉన్నదే మీ కొరకు. ఈ సంఘశాఖ వీడియోలు, సంఘశాఖ వర్తమానాలు పని పాట లేదా? 1200 వర్తమానాలు చూసుకొని చదువుకోవడానికి. మన తెలుగులోనే ఎంతో మంది సేవకులు ఎంతోమంది వర్తమానం చెప్తున్నారు. నాకు అంటే మీ ప్రియారిటీ నాకు అర్థం కావడంలే. దేవుడు ఒక సంఘానికి ఒక కాపర్ని పెట్టి ఆ కాపర్ని ఏమంటాడంటే ప్రతి సంఘ కాపరి ఆ సంఘానికి దూత అయి ఉన్నాడు అని చెప్పాడు ఆయన. ప్రతి సంఘానికి ఆ కాపరి ఆ సంఘానికి ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. కరెక్టేనా? ప్రాఫిట్ మీన్స్ ఏ టీచర్, అంతేనా? ఏ ప్రీచర్. అట్లా నీ సంఘానికి నీకెవరిని పెట్టాడో వాంది వినడం మానేసి ఎప్పుడు పక్కూడు తింటూ కూర్చున్నావు చూడు. అసలు నీ ఆలోచన విధానం పైన నాకు ఎప్పుడు ఆసక్తి, అది ఆలోచన విధానం పైన నాకు అర్థం కావడం లేదు. నాకు అసలు నిన్ను ఎవరిని పోషించడానికి పెట్టాడో అతని గుండా వచ్చిన ప్రత్యక్షతను మానేసి ఎప్పుడు ఆ పక్కింటోడు మొగుడి పైన కన్నుబడుద్ది. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి కాపరి ఆత్మీయంగా చూసినప్పుడు భర్త అయి ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఎందుకు ఆ పక్క చూపు ఎందుకు పడుతుంది వెలిచూపులాగా? పోనీ ఇక్కడున్న సమస్తాన్ని గట్టిగా పట్టుకోగలిగామా? అది కుదురుతలే. నేను అందుకొరకే మన వీడియోలో కూడా పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే విషయం మనం చెప్తూ ఉంటాం. ఏమని? మీరు మీ సొంత కాపరితో సంప్రదింపులు జరపకుండా ఈ వీడియోలో చూడడం సూచించబడలేదు. మనం ఏ స్టాండ్ అయితే నిలబడ్డామో మన దగ్గరికి అయితే ఒకలాగా, వేరే వాళ్ళకి ఒకలాగా కాదు, అందరికి ఒకేలాగా చెప్తూ ఉంటాం మనం. మీరు మీ కాపరికి చెప్పాకే చూడండి. మీ కాపరికి తెలియకుండా మా వీడియోలో అనేసి మీరు చూడకుండా మనం చెప్తున్నాం. నా మాట వింటున్నారా? జాగ్రత్త. ఆ వర్తమానం వినకుండా ఏం చేస్తున్నారా? 2-3 వారాలు అవుతుంది, దగ్గర 3 వారాలే వచ్చింది. ఈ మాత్రం దానికి ఎందుకు దాన్ని మీరు మర్చిపోతున్నారు? అది ఉన్నదే గంటన్నర. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు చెప్పను. అక్కడ ఏ కిరీటం ఎప్పుడు వస్తుందో తెలీదు. మహిమ కిరీటాలు ఉంటాయి, వాడబాడని కిరీటాలు ఉంటాయి, అయ్యా జీవ కిరీటాలు ఉంటాయి, అతిశయ కిరీటాలు ఉంటాయి, ద క్రౌన్ ఆఫ్ జాయ్. ఇవన్నీ ఎప్పుడు ఏదొస్తుంది, ఎలా పొందుకోవాలి? ఎందుకని 24 పెద్దలు వారి పైన కిరీటాలు తీసి యేసుప్రభు కాళ్ళ దగ్గర పెట్టాడు? దాని అర్థం ఏందో కూడా అర్థం కావడం లేదు చాలామందికి. ఇక్కడ డయక్లీషియన్ అనేటువంటి వ్యక్తి
సంఘ ప్రార్థనలు జరుగుతున్న చోటికి వెళ్ళి తన యొక్క ప్రజల చేత వారందరినీ బంధించి వారందరినీ ఒకేసారి సామూహికంగా చంపేశాడు. వారందరూ క్రీస్తు నామంలో వారి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి తరము ఆ సంఘకాలంలో ఉన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ ఎవరైతే క్రీస్తు నామం బట్టి చనిపోయినారో వారందరికీ జీవకిరీటాన్ని ఇచ్చాడు ఆయన. నా మాట వింటున్నారా? ప్రతి ఒక్కరికి జీవకిరీటాన్ని ఇచ్చాడు. ఇక్కడ అన్ని చోట్ల శక్తిని పొందుకొనుట కానీ లేదా జీవకిరీటాలు ఇవ్వబడుతున్న పరిస్థితుల్లో కానీ ఎక్కడ చూసినా మనకు సంఘ ప్రార్థనలే ప్రాధాన్యంగా కనబడుతున్నాయి. ఆమేన్. కానీ ఈ రోజున ఖచ్చితంగా అనేకమైన సంఘాలపైన చేయబడవలసిన నేరారోపణ ఒకటే, సంఘాలలో వాక్యాలకు ఇవ్వబడిన ప్రాధాన్యత ప్రార్థనకు తగ్గిపోయింది. వాక్యానికి ఇవ్వబడుచున్న ఆ యొక్క ప్రాధాన్యత ప్రార్థన తగ్గిపోయింది. వాక్యాలు అధికంగా బోధించుకుంటున్న సంఘాలు ఉన్నాయి కానీ ప్రార్థనలు అధికంగా చేయించుకొని సామూహికంగా సంఘముగా ప్రార్థనలు చేసే సంఘాలు లేవు ఈ రోజున. అలాంటి ప్రార్థన కూటములు కానీ అలాంటి పద్ధతులు కానీ పెట్టుకున్నటువంటి, నేను ముఖ్యంగా ఇంటర్ మెసేజ్ గురించి చెప్తున్నా, సంఘశాఖల్లో ఉన్నాయి అవి. సంఘశాఖల్లో వాడికి ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి ఆ మెథడిస్ట్ జాన్ వెస్లీ గారి కూడా వచ్చిన పద్ధతులను పట్టుకొని వాడు గొలుసు ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఏదో ఒక ప్రార్థన, నిత్య ధూపారతి ప్రార్థన అంటూ ఏదో ఒక పద్ధతిలో వాడు ప్రార్థన కొనసాగిస్తున్నాడు. బట్ ఇన్ ద ఎంటైర్ మెసేజ్ దెర్ ఇస్ నో మోర్ ప్రేయర్స్. ప్రార్థన లేవు. ప్రజలు జ్ఞానాన్ని వెతకడం వైపు అధికంగా ముందుకెళ్ళిపోయినారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒక మాట చెప్తాను, ఇది యథార్థమో కథ మీరు చెప్పాలా. యూట్యూబ్ గుండానో లేకపోతే మెసేజ్ అప్లికేషన్ గుండానో పుస్తకాల గుండానో ఏదో ఒక రూపంలో నువ్వు అధికంగా వర్తమానం వినడానికి ఇష్టపడుతున్నావా, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? లెట్ us be వెరీ జెన్యూన్. యథార్థంగా మాట్లాడుకుందాం ఒకసారి. వినడానికే కదా, దెర్ ఈజ్ నో డౌట్, అబ్సల్యూట్లీ వాస్తవం. కానీ పెంతెకోస్తు దినమున జరిగిన దాన్ని బట్టి ఈ కాల ప్రవక్త అత్యధికంగా సంఘ ప్రార్థనల గురించి మాట్లాడుతూ 99% అదే ఉదాహరణ తీసుకొని చూపించాడు. ఆయన చూపిస్తున్న ప్రతిసారి కూడా ఆయన చెప్పుచున్న మాటలు అదే ఉంటుంది. ఏమని? వారు ఎలాగో సంఘం అంతా కలిసి ప్రార్థన చేసి శక్తి పొందుకున్నారో టుడే వి నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్ ప్రేయర్ మీటింగ్స్ అంటాడు ఆయన. కానీ అక్కడ జరిగింది ఏంటి? మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు కనిపెట్టుడి అన్నాడు. ఆ కనిపెట్టులో వాళ్ళు చేసిన ప్రార్థన ఒకటే. నా మాట విన్నారా? కనిపెట్టుడు అని చెప్పించడం వాళ్ళు చేసిన ఏంటి? అప్పుడు వాళ్ళ దగ్గర మెసేజ్ పుస్తకాలు లేవు. అప్పుడు యేసు ప్రభు వారు కూడా లేదు బోధించడానికి. ఆయన వెళ్ళిపోయినాడు. అంటే వారు వినిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్పు జరిగించడం కోసం కనిపెట్టుకుంటున్నారు. నా మాట విన్నారా? ఆ పదాన్ని అందుకే మీకు 4వ వచనం జాగ్రత్త చదవమని చెప్పారు. ఏమన్నాడు వాళ్ళు? చూడండి, 4వ వచనం చదవండి. మీరు నా వలన వినిన, అంతేనా? ఆయన వారిని కలుసుకుని ఇలాగు ఆజ్ఞాపించెను. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన. అంటే ఏంటి? అసలు శక్తివంతమైనటువంటి సంఘ ప్రార్థనలోనికి వెళ్ళడానికంటే మునుపు వినడం జరగాలి. కరెక్టేనా? వినడం వల్ల విశ్వాసం వస్తుంది. వినడం వల్ల దేవుడు నీతో మాట్లాడాలనుకున్న తన చిత్తానికి బయలుపరచబడుతుంది. వినాలి, వర్తమానం వినాలి. వర్తమాన సంబంధమైన సమాచారం అంతా మన చెవిన పడేయాల. అందుకే మీకు మాట చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పటి వరకు దగ్గర దాదాపు 2 సంవత్సరాల నుంచి అనేకమైన వర్తమానాలకు ద్వారా దేవుడు మనల్ని తాకాడు. కుటుంబాలను సరి చేసుకోవడానికి, అమ్మ పిల్లలతో కొంచెం జాగ్రత్త, నన్ను చూడండి, మీరు వాళ్ళని వదిలేసేయండి, ఈ వాక్యం కోసం వచ్చినప్పుడు మళ్ళీ పిల్లల చుట్టూ తిరుగుతారేమే. వాక్యాల ద్వారా దేవుడు మనతో అనేక సంగతులు వినిపింపజేశాడు. కుటుంబాలను ఎలా సరి చేసుకోవాలా, అలంకరణ ఎలా చేసుకోవాలా, క్రమాలను ఎలా పెట్టుకోవాలి, వ్యక్తిగత నిర్మాణాలు ఎలా జరగాలి, దైవికమైన ప్రేమ ఎలా ఉండాలా, క్షమాపణ ఎలా ఉండాలా, సంఘ సహవాసం ఎలా ఉండాలా, దేవుడి యొక్క ఆత్మను, దేవుడి స్వరాన్ని ఎలా వినాలి. అయ్యా నా మాట విన్నారా? దేవుడి స్వరం అనే వర్తమానం విన్నారా? ఎసార్నో? ఇవన్నీ విన్నాము కదా. కానీ ఒక్కరైనా దేవుడి స్వరాన్ని విన్నారా? విన్నారు. ఆ వినినది పొందుకోవడానికి కావాల్సిందేదో అది మిస్ అయింది సంఘంలో. నీకు అర్థమైందా సంగమా? ఇక్కడ ఇంతకాలం మీరు ఒక 2 సంవత్సరాల కంటే ముందు మాకు వినడానికి వర్తమానం లేదు ప్రభు అని గొగ్గోలు పెట్టి ఏడ్చినాం మనం. వచ్చింది.
ద మెసేజ్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్. వర్తమానం ఇది ఇప్పుడే తొర్లికొండ సంఘానికి సంపూర్ణంగా చేరువైపోయింది. పార్షియల్గా కాదు, సంపూర్ణంగా డెలివరీ అవుతుంది. కానీ వినుటలో, వినబడుటలో, వినికిడిలో ఇక్కడ లోపం లేదు. వినబడిన దానిని పైనుంచి పొందుకోవడానికి కావలసిన ఆ కనిపెట్టుటలోనే లోపం వచ్చింది ఇక్కడ. We do not pray enough so that to fulfill what we have heard already. ఇదివరకు వినిన సంగతులను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, వ్యక్తిగతంగాను సంఘంలో జరగకపోవడం గల కారణం ఏంటంటే ఆ వినిన వాటిని జరిగించుటకు కావలసిన కనిపెట్టుటలో ఉన్న ప్రార్థన లేకపోవడమే. దట్ ఈస్ వే వి ఫెయిల్డ్. దేవుని స్వరం అనే వర్తమానం విన్నాం, అది ఎక్కడ మోషేస్ గారి గృహంలో స్టార్ట్ చేశారు. బట్ వి నెవర్ హర్డ్ ఎనీ వాయిస్ ఫ్రమ్ ద లార్డ్. చాలామంది అంత చెప్తుండగా విన్నా, నాకు దేవుడి దగ్గర నుంచి ఎలాంటి కళలు రావండి, నాకు దేవుని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదండి, నేను ఏదైనా ఒక విషయాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువుని అడుగుతున్నానండి, కానీ నాకు ఎప్పుడు ఏ సమాధానం అండి. బికాజ్ యూ నెవర్ ప్రేడ్ ఎనఫ్. నువ్వు ప్రాణం పోనట్లు ఎన్నడూ ప్రార్థన చేయలే. నువ్వు ఎట్లా ప్రార్థన చేసావు తెలుసా? మోకాలు నొప్పి వచ్చిందా, ముగిచ్చేద్దాం. ఎవడన్నా ఫోన్ వచ్చిందా, ట్రింగ్ ట్రింగ్ అనగానే ముగిచ్చేద్దాం. కళ్ళపైన నిద్ర భారంగా పడ్డగా ముగించేద్దాం. ఆకలి అవుతుందా, ముగించేద్దాం. డ్యూటీకి టైం అవుతుందా, ముగించేద్దాం. మన ప్రార్థనలకు ఉన్నటువంటి హద్దులు అలాంటివి. కానీ కలప్రవక్త ఏమంటాడు? ఇఫ్ యు ఆర్ నాట్ బాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను నీకు బాప్తిసం పొందలేదా, నీల్ డౌన్ అంటిల్ యూ రిసీవ్ ఇట్. నువ్వు పొందుకొని వరకు మోకాళ్ళ మీద ఉండన్నాడు ఆయన. ఎందుకంటే పెంతెకోస్తులో జరిగింది అదే. వాళ్ళు పొందుకునేంత వరకు విన్నారు, వినటంలో వాళ్ళకి ఏమీ లోటు జరగలే. ఆ కాలానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గడియ వర్తమానాన్ని ఎంత విన్నారో, ఆ వినినదంతయు వారి నరాల్లో, వాళ్ళ దేహం అంతట్లో నెరవేర్పు జరిగించడం కోసము, కావాల్సిన శక్తి ముద్ర కోసము వారు కనిపెట్టుటలో సంఘ ప్రార్థన చాలా చక్కగా చేశారు. ఈ సంఘం విఫలమవుతుంది అక్కడే. నేను వర్తమానం చెప్పడానికి రాలేదయ్యా, వర్తమానం చెప్పడానికి రాలే, డయాగ్నోసిస్ చేస్తా ఉన్న సంఘాన్ని. ఈ సంఘానికి ఏ రోగం ఉన్నది, ఈ సంఘంలో నేను ఇస్తున్న యాంటీబయాటిక్ ఎందుకు పనిచేయట్లేదు, ఇక్కడ బోధిస్తున్నటువంటి ఈ బోధ వలన వేస్తున్న ఈ విత్తనాలు ఎందుకు మొలకెత్తట్లేవు. ఈ రోజున ఒక ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళిన చోట ఏదో ఒక చిన్న అపార్థం వల్ల ఒక సహోదరుడు ఒక విషయంలో అలిగినాడు. నా మాట జాగ్రత్తగా వినాలి సంగమా. ఐ నెవర్ టేక్ ఎనీ సైట్స్. నేను ఎవరికి ఏమన్నదని సైట్స్ అంటే ఎవరి పక్షాన్ని నేను ఉండను, నేను వాక్య పక్షాన్ని మాట్లాడతాను. ఇప్పుడు ఆ సహోదరుడు పొరపాట్లు, అందరిలో పొరపాట్లు ఉంటాయి, నాలో మీలో అందరిలో ఉంటాయి. అనుకోకుండా ఒక పొరపాటు జరిగింది, ఏదో ఒక చిన్న అపార్థం, దానివల్ల మిస్అండర్స్టాండింగ్లో ఆయన కొద్దిగా ట్రిప్ అయిపోయి కొద్దిగా తన యొక్క ఆత్మీయ స్థితిలో తను కొద్దిగా కదల్చబడినాడు. కదల్చబడినప్పుడు ఎవడెళ్ళాడు తన సమాధానపరచడానికి? ఎవడెళ్ళాడు? వేర్ ఈజ్ యువర్ లవ్? అతడు అలిగాడు, గులిగాడు అన్న విషయం నాకు ఎవరికి ఉండ వచ్చిందో వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు ఈ విషయాన్ని? అదే నీ చెల్లో, నీ తల్లో, నీ సొంత తమ్ముడో, నీ సొంత అన్నలో ఒక ఫంక్షన్ అలిగాడన్న విషయం తెలిస్తే ఏం చేస్తావు? నా మాట మీకు అర్థమవుతుందా? మీకు తెలియకపోవచ్చు, పురుషులకు అర్థమవుతుంది విషయాలు. ఒక ఫంక్షన్ జరుగుతుంది, నీ అన్నే, నీ సొంత అన్నో, నీ సొంత తమ్ముడో, నీ చెల్లో, నీ తల్లో అలిగారన్న విషయం తెలిసింది, కోప్పడుతుందని తెలిసింది, ఏం చేస్తావు? పోతే మనం వదిలేస్తావా? అదేనా మనం చేసే కార్యం అక్కడ? ఇంతకాలం నుంచి చెప్పిన దైవికమైన ప్రేమ కనబల్లే క్రియల్లో. అదే సందర్భంలో నువ్వుండలిగిన నీ వెనకాల నేను పడతా, నా బాధ్యత అది. రెండోది, స్వభావరీత్యా నన్ను నేను క్రీస్తులకు మలుచుకుంటున్నాను కాబట్టి ఐ లవ్ యూ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు సేవ్ యూ. దుష్టుడు నేను మింగివేయకుండా నీ వెనకాల పడతా. నేను అడిగేది, నువ్వెక్కడ ఎదిగావు ప్రేమలో? అరే నా సాటి సహోదరుడు కూడా అపార్థం చేసుకుని పడిపోతున్నప్పుడు నేను ఎలా అలాగే చేశానా? తప్పిదా మనం ఉన్నా, మనం లేకపోయినా మనం చేస్తేనే కదా మరొకడు బతికేది. ఏదైతే విన్నామో ఆ వాక్యాలు మనలో మేనిఫెస్ట్ అవ్వట్లేవు. The manifestation of the word is not yet taking place in the congregation of this తొర్లికొండ. జరగట్లేదు.
ఎందుకయ్యా అంటే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఇదే. వారు శిష్యులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంగతులు విన్నారో ఆ వినినవన్నీ నెరవేర్పు జరగాలంటే ఆ కనిపెట్టుట కావాలి, సంఘ ప్రార్థన కావాలి. అది జరగలే. అక్కడ ఎలా ఉంటుంది చెప్పనా? నేటికి మరలా 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 కాపర్ మీద కట్టబడే పునాదుల మీద ఉన్నారు. ఇక్కడ కాపరే చెప్పాలా, కాపరే చేయాలా, కాపరే సావాలా. కాపరు ఆటోమేటిక్ చచ్చిపోతే ఏం చేస్తావు? మళ్ళీ చెదిరిపోయి కొట్టుకొని పోయి గొర్రెలం అవుతామా? ద డివైన్ లవ్ అవుట్ ఆఫ్ ఎనీబడి. ఒక్కడిలో నుంచి నా దైవికమైన ప్రేమ ఏది? స్వప్రయోజనాన్ని చూసుకోకుండా, త్వరగా కోపపడకుండా, డంబాన్ని చూపకుండా, మత్సరపడకుండా, తల్లిలాగా ప్రేమించి ఎదుటోడు తిట్టిన మొహం మీద ఫు అని ఉమ్మేసినా సరే ప్రేమించినటువంటి క్రీస్తు లాంటి ప్రేమ ఇంకా మనలో ఉత్పత్తి కావడానికి ఇంకేం కావాలి? కాపరి ఇంకెన్నిసార్లు బల్లలు గుద్దాలి, ఇంకెన్ని వర్తమానాలు చెప్పాలి? సాగదీసినట్టు 5 నెలల నుంచి ఒకే వర్తమానం చెప్తున్న ఆదివారం దినాల్లో దైవికమైన ప్రేమ. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఇన్ ద యాక్షన్స్. మన క్రియల్లో లేదు. ఎందుకు లేదయ్య అంటే డయాగ్నోసిస్లో తేలిందో తెలుసా? బ్లడ్ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే కనిపెట్టుట లేదని వచ్చింది. అక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటారు చూసిరా? ప్రార్థన నెగిటివ్, ఇన్ఫెక్షన్ 1:320. ఈ రోజున సంఘానికి అదే జరిగింది. శ్రమలు ఉండక తప్పవు, అపార్థాలు ఉండక తప్పవు, అందరి మధ్యలో ఉంటే అన్ని చోట్ల ఉంటాయి. సమస్య ఏంటంటే ఇంతకాలం నుంచి విత్తన దైవికమైన ప్రేమ విత్తనాలు ఏవి? ఎందుకు అవి కార్యాన్ని ఎందుకు దాల్చలేకపోయినాయి? ఎందుకు కార్యరూపాన్ని పట్టుకోలేకపోయినాయి? ఎక్కడెక్కడ ఎలా ఉంది తెలుసా? మన తప్పిదం ఉన్న చోటే మన క్షమాపణలు అడుగుతాం. నా మాట జాగ్రత్తగా వినండి. ఇది సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు, దీన్ని స్వనీతి అంటారు. నా మాట వింటున్నారా? స్వనీతి అంటారు. క్రీస్తుది స్వనీతి కాదయ్యా. క్రీస్తు ఏ తప్పిదము చేయకపోయినా నీకోసం నా కోసం శాపగ్రస్తుడు ఆయన రాయబడింది. నీకోసం నా కోసం ఏ తప్పిదని చెప్పిన రక్తాన్ని కార్చడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? నా వల్ల తప్పు జరిగిందా, నేను సరిచేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని క్షమించు సిస్టర్, క్షమించు బ్రదర్, అంతే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసెస్ మై బార్డరీస్, నా హద్దులు దాటి నా ప్రమేయం లేకుండా జరిగితే మాత్రం నేను పట్టించుకోను. రేపు పొద్దున అతడున్న పరిస్థితులు నువ్వుండి నిన్ను ఎవడు పట్టించుకోలేదు అనుకో, ఎట్లా అనిపిస్తుంది? నా మాట విన్నారా? అప్పుడు ఎలా ఉంటుంది? అది నిజంగానే ఒక సంఘ నిర్మాణము, దైవికమైన ప్రేమ. నిజంగానే క్రీస్తు తనను తాను కుమ్మరించుకొని తన ప్రజలను నివసించి చిన్న దేవుళ్ళుగా తయారు చేయబడుతున్నటువంటి ఈ గడియ వర్తమాన ప్రజల్లాగా మనల్ని చేస్తున్నట్టు కనబడుతుందా? వి ఫెయిల్డ్. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, సంఘాలకు ముఖ్యంగా పురుషులకు చెప్తున్నా, మీరు ప్రార్థన విషయాల గుండా వచ్చినప్పుడు ముందు బ్యాచ్లు కట్టడం బంద్ చేయండి. ఇట్స్ మై స్ట్రిక్ట్ వార్నింగ్. ఎందుకు దీన్ని వార్నింగ్ అంటున్నాడు? అక్కడ దయ్యం పనిచేస్తుంది. మీరు సమూహంగా వచ్చారా, భోజనానికి వచ్చినా ప్రార్థనకు వచ్చినా సమూహంగానే ఉండండి. అక్కడ మాట్లాడుకోవడానికి ఏ సంగతి లేకపోయినా నిమ్మలంగా కూర్చోండి, నిమ్మలంగానే కూర్చోండి. ఇద్దరటు ఇద్దరిటు ముగ్గురిటు. నేను ఎప్పుడు ఒకసారి మా ఊరిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది, ఒకటే ఒకసారి చూసా. అనుకోకుండా ఒక ఆదివారం దినాన దూరం నుంచి వెళ్తూ ఉంటే ఇట్లా కొంతమంది గుంపులు కనబడ్డారు. వెనకాల మా అన్నగారిని అడిగిన, ఏందన్న ఇది అంతా అంటే, అదేమిటి మన కుల సంఘ మీటింగ్ రా అన్నాడు. కుల సంఘాలు ఇలాగే ఉంటుంది. పోయినారు ఒకప్పుడు, తెలీదా? కుల సంఘాలు ఎట్లుంటారు? ఓ 10 మంది అటు, ఓ 10 మంది ఇటు, 10 మంది ఇటు, అట్లే ఉంటారా? చూసిరా లేదా? మరి వాటికి క్రైస్తవుల వాటికి ఏం తేడా వచ్చింది? ఏం వ్యత్యాసం ఉంది? నేను ఈ సహోదరుడు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాం, తర్వాత మాట్లాడుకో నోరు మూసుకొని. సమూహంగా వచ్చినప్పుడు సమూహంగా ఉండాలి మనం. ఎస్ ఆర్ నో? సమూహంగా వచ్చినప్పుడు సమూహంగా ఎదగాలి. సమూహంగా ఉండాల్సిన చోట ఒక లిటు మధ్యలో కాపరి సావాలా, రండి 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 రండి, ఇటు పని ఇంతే ఎప్పుడిగా. కాపరి లేకపోయినను వాక్యాన్ని బట్టి లోబడి ప్రేమలో ముందుకు సాగేటువంటి విశ్వాసుల స్వభావాలు జరగాల. ఆ స్థాయి ఇంకెప్పుడు వస్తుంది? దీన్ని బట్టి ఇంత బలం ఎందుకు బోధించాల్సి వస్తుంది? క్రీస్తులో కొత్తగా వచ్చారు కొంతమంది, మరణాత లాంటి వాళ్ళు, దైవదర్శనం లాంటి వాళ్ళు, ఎలిషా లాంటి వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. కొద్దిగా అటు ఇటుగా చిన్న తప్పిదాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే అన్ని సంగతులు నేర్చుకోలేరు. 15-20 సంవత్సరాల నుంచి పడి చేస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఇదే చోట వర్తమానంలో సంఘంలో. ఇంకనూ కూడా ఆ వాక్యము, నా మాట వినండి జాగ్రత్తగా, ఆ వాక్యము మనలోనికి శరీరధారిగా మార్చబడాలి. అది
అది మేనిఫెస్ట్ అవ్వాలి. వర్తమానం వినుట కాదు, వర్తమానాన్ని జీవించుట కావాలా. అది జరగడంలే. మీరు వదిలేసినట్టుగా నేను కూడా కాపర్ వదిలేసాను అనుకోండి, ఆయన అంటే వేరే ఊరికి పోయేటాడు రాడు. మనం చచ్చిన మన సహోదరుని సంపాదించుకోవాలిగా. మనం చేసామా? రేపు పొద్దున్న నీకు జరిగిందనుకో నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కానీ క్రీస్తు ప్రేమ అలా ఉండదు. క్రీస్తు ప్రేమ నా తప్పిదా లేదా అయినా సరే క్షమించు బ్రదర్, ఇది కలగడం లేదు, ఇది క్రియల్లో లేదు. ఇక్కడ వినిన సంగతులు ఇంతవరకు నేటి వరకు సంఘంలో జరగకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఇదే. వినిన సంగతుల్ని మనలోనికి నిజంగానే శక్తిని పొందుకునే రీతిలో మనకు కావాల్సినటువంటి ప్రార్థనా జీవితంలో లోపం వల్ల అంతా జరిగింది. మనం సాటి సహోదరుల గురించి ప్రార్థించడంలో తక్కువగా ఉన్నాం కాబట్టి తప్పిదాలు జరుగుతున్నాయి. నేను మీకు ఉదాహరణ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మోనమ్మ, ఈ మోనతోని జయతోని నాకు పెద్ద పరిచయం లేదు, నేను పెద్ద క్లోజ్ కాదు, కొంచెం దూరంగా ఉంటున్నాను అనుకోండి. కానీ ఆమెకి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చిందనే విషయం నాకు చెవినబడింది. నేను నన్ను గురించి చేసుకున్న ప్రార్థన కంటే ఆ సహోదరి గురించి అధిక ప్రార్థన చేశాను. ఎంతగా అంటే కన్నీరు మున్నీరైపోయి నేను ఉపవాసం ఉండేంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా. నా ప్రార్థనలు ఎంతగా చేస్తానంటే ఒక రోజుకు 4-5 గంటలు ఆమె గురించి ప్రార్థన చేస్తున్నావు, ఏమాత్రం విఫలం లేకుండా. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఖచ్చితంగా ఒక క్షణం ఆమె దగ్గరికి వచ్చి, సిస్టర్ ఆ సమస్య తీరిందా అని అడుగుతావా? అడగవా? ఎందుకంటే ఆ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడగలుగుతావు తెలుసా? నువ్వు దాని గురించి కొద్దిగా శ్రమ పడినప్పుడు. నువ్వు దాని గురించి శ్రమ పడకపోయి ఉంటుంటే కనుక అది కనుక జ్ఞప్తికే రాదు అది. కానీ ఒక్కసారి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నీకు ఆ సమస్య తీరిందా తల్లి అన్నప్పుడు, తీరిందని అన్నదనుకోండి, అమ్మ నీ గురించి నేను ప్రార్థన చేశాను అమ్మ, ఇట్లా తీయబడాలని చెప్పి అనుకున్నాను అన్నప్పుడు నేను ఈ మాట చెప్పాను ఆమెకి. ఇంకేం వద్దుగా, నో మోర్ డిస్కషన్స్. ఒక 10 రోజులు అయింది, నాకు సమస్య వచ్చింది, ఆమె చెవిన పడింది. ఆమె ఏం చేస్తుంది? ఎట్లా చేస్తుంది? నేను ఎలాగూ చేశానో, నా ప్రార్థనలు ఆమె యొక్క పని వెనకాల ఎంత బలంగా నిలబడినాయో తను అదే పద్ధతిని కొనసాగిస్తుంది. ఇలాగే సంఘాలలో ప్రేమలు సహవాసాలు పెరిగేది. వీ డోంట్ ప్రే ఎనఫ్, దట్స్ వై వీ డోంట్ రిసీవ్ ఎనీ పవర్ ఫ్రమ్ గాడ్. సంఘం ఎదగపోవడానికి, లేకపోతే ప్రేమలు లేకపోవడానికి, వినిన సంగతులు నెరవేర్పు జరిగించబడడానికి కావలసిన ఆ కనిపెట్టుట లేదు. చాలాసార్లు విన్నాం మనం, ఏమని? ప్రభు యొద్ద నుంచి స్వరం విన్న తర్వాతే మనం ప్రభు రాత్రి భోజనం అడుగు పెట్టాలా. విన్నామా? జ్ఞాపకం ఉన్నదా? నిజంగా వింటున్నారా? ఎందుకు వినడం లేదు తెలుసా? దేవుడి స్వరం ఎవ్వడికి దూరంగా లేదు, మనం దూరం చేసుకున్నాం అంతే. దేనిని బట్టి? మన కనిపెట్టుటలో ఉన్న లోపాన్ని బట్టి, మనం కనిపెట్టుకోవడంలో ఉన్నటువంటి చూపుతున్న జాప్యాన్ని బట్టి ప్రభు యొక్క కార్యాలు మన కంటికి దూరంగా కనబడతా ఉన్నాయి. యేసు ప్రభు వచ్చింది, ఆయన నీటి బాప్తిసం ఇవ్వడానికి రాలే. నీటి బాప్తిసం అనేది సమస్తాన్ని, భూమిని జయించడానికి కావాల్సిన శక్తి నీటి బాప్తిసంలో ఉండదు, శుద్ధీకరణలో కూడా ఉండదు. పరిశుద్ధాత్మ బాప్తిసం తర్వాత ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం. సంగమా, దయచేసి నేను మరలా చెప్తా ఉన్నా, మీరు వినిన సంగతులు మీలో శరీరధారిగా మలచబడాలా, కార్యరూపాన్ని దాల్చాలా. నా మాట వింటున్నారా? అదే నీ కుమారుడు తప్పిపోతున్నాడని తెలిసిందనుకో, వెంటనే బండి వెనక తిప్పుతావా? మరి ఆ స్థలంలో ఇంకో సహోదరుడు ఉంటే మనం తిప్పలేకపోయినాము? కాపర్ చూసుకుంటే అని చెప్పి కూర్చున్నామా? అయ్యో, మీకంటే బలంగా నిలబడగలుగుతాను నేను ఎవరితో మాట్లాడుకోకుండా. నా మాట మళ్ళీ చెప్తాను, మంచిగా వినండి. నేను మీకన్నా చాలా బలంగా నిలబడగలుగుతా. కానీ మన వ్యక్తిగతమైనటువంటి స్వభావాల కన్నా మనలో ఉండేటువంటి ఆ మంచి కుక్క, అవునా, 2 కుక్కలు ఉన్నాయా? ఆ మంచి కుక్కకి ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల మనం చచ్చిపోయి మన ఎదుగుదలను బతికించాలా. పోతే పోయింది, 10 సారీలు చెప్దాం. ఏదం ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సాతాను గాడు దూరుతాడు. పేతురు లాంటి దూరిన సాతాను మన సహోదరులో దూరుతాడు. వాడు దూరిన ఆ సందర్భంలో మనం వ్యక్తపరచవలసినటువంటి ఆ వాక్యం నెరవేర్పులేవి. ఎందుకు విఫలమయ్యాము? ఏదో మనది కాదన్నట్టు బయట ఎవడెవడికో జరిగిన సందర్భంలాగా మనం 3వ వ్యక్తిలాగా వచ్చి ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాము? ఎందుకు మనం దాంట్లో అడుగు ముందుకి ఎందుకు చేయలేకపోతున్నాము? నీవు నీ సహోదరుని గురించి నువ్వు ఎలాగో చూసి ఎలాగో కొలిచి వ్యవహరించావో ప్రభు మనల్ని బట్టి అలాగ చేయడు. రేపటి దిన నువ్వు పడిపోతున్నప్పుడు ఆయన అలాగే చేయడా? అలా కాదు.
మనం ఏం చేయాలి? మనం చేయాలి కదా శాయశక్తులా. అక్కడ సహోదరుడు బాధపడింది, కోప్పడింది, కాపరి ఎడిపోతున్నాడు అని కాదు, సహోదరులు ఎడిపోతున్నారు చెప్పకుండా పోతున్నారని. సహోదరులే మాట కూర్చున్నారు, కాపరి వెనకబడి తెచ్చినాడు. ఆయన అలిగింది ఒకరి మీద, పరిగెత్తింది ఇంకొకడు. సరే, ఇదంతా దుష్టుడి కార్యం అని నాకు అర్థమవుతుంది అది. కానీ అది ఏ కార్యమైనప్పటికీ మనలోనూ ఉత్పత్తి అవ్వాల్సిన ప్రేమ ఏది? వేర్ ఈజ్ దట్ లవ్? అర్థమవుతుందా? దుష్టుడు కావాలనే కొన్ని విషయాలు మనం ఇరికిస్తాడు. దయ్యం దూరుతుంది కొంతమంది, ఆ సహోదరులు ఈరోజు ఖచ్చితంగా దూరింది. కానీ మనలో ఉత్పత్తి అవ్వాల్సిన వాక్య నెరవేర్పు జరగలేదే, జరగలే. జాగ్రత్తగా వినండి అయ్యా. వినిన సంగతులు మీలో నెరవేర్పు జరగాలంటే సంఘ ప్రార్థన అవసరము. ఆమేన్. దీని గురించి ప్రవక్త మరికొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, జాగ్రత్తగా వినండి. 60-0329. ఇది నేనే భయపడకుడి అనే వర్తమానంలో 59వ పేరా 59. The little boat as it dashed on a cross the lake, it must have been about the time that Satan must have raised up. ఎప్పుడైతే ఆ చిన్న నావ, ఆ ఓడ ఆ ధరిని చేరగానే సాతాను వాడు అక్కడే లేచి నిలబడి వాడి ప్రభావాన్ని చూపించేటువంటి గడియ వచ్చినట్లు అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి. అండ్ సేడ్, అప్పుడు అంటాడు, ఓ ఐ హ్యావ్ కాట్ దెమ్ అలోన్ వితౌట్ హిమ్. అప్పుడు సాతాను గడ అంటాడు ఏమని? నా మాట వినండి. యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పదండి ప్రభు అద్దరికి వెళ్దాం అన్నప్పుడు యేసు ప్రభు అంటారు ఏమని? మీరు వెళ్ళి నేను వస్తానంటాడు ఆయన. అన్నాడా? దాని గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటాడు, మెల్లగా ఆ ఓడ ఒక్కసారి ఆ ధరిని దాటింది. దాటిన వెంటనే సాతానుగాడు అంటున్నాడు ఏమని? దొరికారా ఈ విశ్వాసులు కాపరి లేకుండా. అంతేనా? కాపరి ఎక్కడన్నాడు? కాపరలో నేను తర్వాత వస్తానని. అంతేనా? ప్రజలు ఎందుకో కాపర్లతో పాటు ఉండడానికి ఇష్టపడరు తెలుసా మీకు ఆ విషయం? నోబడీ లైక్స్ టు స్పెండ్ టైం విత్ అ పాస్టర్. ఎందుకంటే పాస్టర్ దగ్గర ఉంటే స్వతంత్రత తక్కువ ఉంటుంది. పాస్టర్ దగ్గర ఉంటే మనకు నచ్చిన కుళ్ళు జోకులు వేసుకోలేము. పాస్టర్ దగ్గర ఉంటే మన స్వభావాలు అణచబడాలా. ఎందుకంటే అడదిడ్డంగా మాట్లాడితే మొహం మీద ఖండిస్తాడేమో, లేదా పులిపిడిలో కొడతాడేమో. అంతేగా? పాస్టర్ దగ్గర ఉండగానే కొద్దిగా నేను కొంతమంది బిహేవియర్లు చూసా. నేను మిమ్మల్ని గురించి చెప్తున్నా, మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నా నేరుగానే. భయపడేది ఏముంది దాంట్లో? బ్రదర్, టార్గెట్ వర్తమానం చెప్పొచ్చా? వాక్యం కూడా చెప్తా తొందరగా. ఆ వర్తమానం కూడా సిద్ధపరిచా, దాన్ని కూడా చూపిస్తా లేఖన ప్రకారం. డోంట్ వరీ, నథింగ్ టు బి వరీ. అక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే పాస్టర్ పక్కన ఉంటే బ్రదర్, సోదరుడా, సోదరి, సిస్టర్, అది పాస్టర్ అనుకో, చెప్పు బే, అది కాదు బే. నిజమయ్యా, నేను గమనించా. వాస్తవమా కదా? నిజం చెప్పండి. మీకేం తెలుసు అమ్మాయిలు మీరు అంటున్నారేంది? నేను నీళ్ళని కదా అడిగింది. కానీ నేను గమనించాను ఆ విషయాన్ని. కాపరితో ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు. కాపరితో నడవరు, కాపరితో ప్రయాణం చేయరు. డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఎప్పుడు అంతే. ఇప్పుడు ఉదాహరణకు చూపిస్తా చూడండి. యథార్థంగా మాడదు అయ్యా, యథార్థంగా దేవుడి ముందు మనకు యథార్థంగా పెడదాం. 2 కార్లు వెళ్తున్నాయి, 2 స్థలాలు ఉన్నాయి. నువ్వు వచ్చి నిలబడుతున్నావు, దేవుళ్ళ కూర్చొని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. నిజం చెప్పండి, యథార్థంగా ఉండమే చేసుకొని చెప్పాలా? అయితే గాడ్ బ్లెస్ యు మిమ్మల్ని. నిజం చెప్పండి, మెజారిటీ ఎక్కడ కూర్చుంటారు? మిమ్మల్ని గురించి కదా, బయటల గురించి చెప్పండి. మమ్మల్ని హాస్టల్ లేని దాంట్లో కూర్చుంటారు అయ్యా. నిజం, ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. ఇక ముఖ్యంగా నాలాగా ఊరికే కత్తులు ఇసిరే పాస్టర్ అంటే ఇంకా దూరంగానే ఉంటారు. అది ఆబ్వియస్లీ కరెక్టే. కానీ అంటాడు సాతాను గాడంట, అంటాడు ఏమని? ఐ హ్యావ్ గాట్ దెమ్ వితౌట్ హిమ్. కాపరి లేకుండా నేను విశ్వాసం పట్టుకున్నాను అంటాడు ఆయన. తర్వాత చూడండి, ఇంకొచ్చి ముందుకు రండి. Now is my time to settle the scores with them, for they had been casting out of my demons and so forth, so I will settle the score.
అక్కడ ఉన్న సాతాను గడి యొక్క ఆలోచన గురించి దేవుడు ప్రవక్త అంటాడు ఏమని, ఇంతకాలము ప్రతి ఒక్కరిలోంచి నా దయ్యాలను పోగొడుతున్నారు, నా యొక్క సైనికులు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరిలో నుంచి వాళ్ళు అన్నింటినీ యేసుప్రభు యొక్క నామములో వెళ్ళకూడదు వచ్చారు. ఈ శిష్యులు దొరికారు, వీళ్ళు ఇప్పుడు కాపరు లేకుండా నేను ఇప్పుడు వీళ్ళతో నాకు చేసిన పనికి ప్రతిగా వీళ్ళ పని చెప్తాను అని సాతాను గడు అంటున్నాడంట. తర్వాత చూడండి, దట్స్ వెన్ సాతాన్ కెన్ సెటిల్ ద స్కోర్. కాపరి లేకుండా ఉన్నప్పుడే సాతాను విశ్వాసులతో వాడంతవరకు సాతాను ఎంత అనగదొక్కాడో అంతకు మించిన అదే కార్యాన్ని ఆ సాతాను గడు విశ్వాసులపైన చేసే కార్యం ఎప్పుడంటే కాపరి లేనప్పుడు. నా మాట విన్నారా? దట్స్ వెన్, ఆ సమయంలోనే జరుగుతాయి. కరెక్టేనా? ఎప్పుడైతే కాపరికి దూరంగా ఉండే గొర్రె ఉంటుందో అప్పుడే చేస్తుంది. అది చావడం అంటే ఇది భౌతికమైన చావు కాదయ్యా, ఆత్మీయతలు ఎక్కడో మార్పు కలుగుద్ది. నేను ఒక మాట చెప్తాను, ఒక 6 నెలల కింద ఉన్నటువంటి మన ఆత్మీయమైన ఆలోచన, మన యొక్క స్వభావం, మన యాటిట్యూడ్ ఇప్పుడు ఉన్నదా? సంఘం వైపుగా, వర్తమానం వైపుగా, సహోదరుడు వైపుగా, కాపరి వైపుగా నిజంగా ఒక 6 నెలల కింద ఉన్నట్టుగా మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో మార్పు కలిగింది చూసారా? ఎందుకో తెలుసా? మనం దూరం జరుగుతున్నాం కాబట్టి. The more and more you go away from the preacher, your shepherd, you will be at the loss and you will face the devil to settle the score. జాగ్రత్త, మళ్ళీ చెప్తా ఉన్నా నేను. తర్వాత ఇంకొచ్చే ముందుకు రండి. When he finds that you have gone off of the without Jesus, క్రీస్తు లేకుండా నువ్వు వెళ్ళావన్న సంగతి నీకు తెలియగానే, వాడికి తెలియగానే వాడు అప్పుడే చేయవలసిన అన్ని చేస్తాడు. ఇప్పుడు చెప్తాడు, that's when Satan will get the church. When you get so interested in something else besides prayer meetings. సాతానుగాడు సంఘాన్ని పట్టేది కూడా అప్పుడే. ఎప్పుడైతే సంఘము ప్రార్థనా కూటముల కంటే ఎక్కువగా అధికముగా వేరే చోట ప్రార్థన ఇవ్వడము మొదలు పెట్టగానే సాతానుగాడు సంఘాన్ని పడతాడు. అదే సరైన సమయం అన్నాడు వాడు. సంఘాలపైన సాతాను దూరడానికి వాడు పట్టి జల్లెడబట్టి కథ కదిలించడం గల కారణం కూడా అదే. ఆ కదిలింపులో మనం గెలవకపోవడం గల కారణం కూడా అదే. ఎప్పుడు మనకు వేరే వేరే పనులు, చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. నా మాట వింటున్నారా? వేరే వేరే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఆ పనులతో ఏం చేస్తామంటే ప్రార్థన కూటములు బంద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన కూటములు లేవు, ఉన్న వాటికి ఎవడు రాడు. అలా ఉండి రానప్పుడే గుర్తుపెట్టుకో, నీవు మొట్టమొదటి టార్గెట్ నువ్వే సాతాను గాడికి. వాడు నెక్స్ట్ పట్టుకునేదే నేను నెత్తి మీద కూర్చొని జుట్టు పట్టుకుని ఊళ్ళు ఆడుతూ ఉంటున్నాడు. ఇక నా మాట వింటున్నారా? ఎందుకు మరి ఇంత గట్టిగా చెప్తున్నట్టే, తొందరలోనే ఈ వర్తమానం అయిపోయిన వెంటనే సమయాన్ని పెడతాం. పొద్దున్నే లేస్తారా? వస్తారా? రాత్రి 2 అయింది బ్రదర్, 3 అయింది పడుకోవడానికి, వస్తారా? ఇప్పుడు రాకుండా ఉండండి. ప్రేమతో మిమ్మల్ని సరిచేద్దాం. వినిన సంగతులు నెరవేర్పు జరగడానికి కావలసినటువంటి కనిపెట్టడానికి కార్యం ఈ సంఘాలు నెరవేర్పు జరిగితే అలా అది లోటవడం వల్లే ఎన్ని వందల వాక్యాలు. మీరు ఎన్నన్నా చెప్పొచ్చు, బ్రదర్ ఇలాంటివి ఎప్పుడు వినలేదు బ్రదర్, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి బ్రదర్, ఈ మర్మాలను మాకు తెలియదు బ్రదర్. ఎంత వింటే ఏం లాభం అండి? అది నీలో నెరవేర్పు జరగడానికి అడ్డంగా నువ్వు ఉంటే, నెరవేర్పు చేయడానికి అడ్డంగా నువ్వే నిలబడి ఉంటే అది ఎప్పటికైనా ఎన్ని విన్నా వ్యర్థమేగా. జాగ్రత్త. తర్వాత చూడండి, when you get so interested that you are supposed to have natural growth instead spiritual growth, that's remember Satan is on his road, he's caught you without him. నీవు ఆత్మీయమైన ఎదుగుదల కోసం ప్రయత్నించకుండా భౌతికమైన ఎదుగుదలలో ముందుకు సాగుతున్నావా? గుర్తుంచుకో, సాతాను నేను ఇప్పటికే పట్టేసిండు అన్నాడు ఆయన. ప్రార్థన కూటములు జరుగుతూ ఉంటే బయట వ్యాపార పనుల్లో ఉండాలా. ప్రార్థన కూటములు జరుగుతూ ఉంటే ఎవడో చచ్చినాడని చెప్పి మన దగ్గరికి వెళ్ళాలా. ఎవడో దోస్తుగా ఇళ్ళల్లో చదువుకుంటే పోయి పనులు చేసి రావాలా. వాన్ని పలకరించాలా, వీరిని పలకరించాలా. ఎప్పుడైతే ప్రార్థనా కూటముల కంటే మించిన ప్రాధాన్యత మనం బయట ఎప్పుడు ఇస్తామో అప్పుడే మనల్ని సాతాను కూడా పట్టేసిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవడైనా సరే నాకు సహాయం చేయండి అని చెప్పి దగ్గర సహాయాన్ని అడిగాడు అనుకోండి, వాడికి చేసే సహాయం నేను ప్రార్థన ఎగ్గొట్టినట్టుగా చేయకూడదు. ప్రార్థన ఎగ్గొట్టినట్టుగా చేసే ఏ సహాయం అయితే దయ్యం వల్ల జరిగేదే. దేవుడు వలన జరిగే ఏ కార్యము తన నుంచి దూరం చేయదు నిన్ను. కరెక్టేనా? నీతో దేవుడు ఒక పని చేయిస్తున్నాడు, ఆ పనిలో దేవుడు తన నుంచి తన ఎన్నడికి దూరం చేయడు నిన్ను.
ఎందుకంటే ఎడబాపు ఉన్నటువంటి క్రియలు సాతాను గాడు చేస్తాడు, దేవుడు చేయడు. కానీ నేను ఒక పనిలో నిమగ్నమయ్యాను, ప్రార్థన ఎగిరిపోయింది, దయ్యంలోనే ఇరుక్కుపోయాను, దయ్యం నన్ను పట్టేసింది ఆల్రెడీ. నన్ను సాతాను గాడు ఆల్రెడీ హీ కాట్ అప్, పట్టేసుకున్నాడు. తర్వాత మరొక కొటేషన్ చూపిస్తాను. దాంట్లో క్షమించాలి, దాంట్లో 61 పేరు చూడండి. ఓ గాడ్ ఈజ్ మై ప్రేయర్, ప్రభువా నా ప్రార్థన, వేక్ అప్ ద చర్చ్ అగైన్ టు ద ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్. ప్రభువా ఈ సంఘాన్ని పాతకాలపు ఉజ్జీవాలతో కూడుకున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనల వైపుగా దీన్ని మరలా కదిలించు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, మనం వచ్చినటువంటి పునాదులలో మనకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు లేవు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నాయి అసలు బైబిల్లో? అయ్యో ఎస్ సార్ ఏదో ఒకటి చెప్పాలి కదా. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు బైబిల్లో అంటే మీ ఆమె ఉందనో లేదని అర్థం కావట్లేదు నాకు. ఉందా? మనం ఇదే ప్రార్థన అంశంలో చూశాను. శిష్యుల కొరకు ఆయన అపోస్తులుడు అని పేరు పెట్టడానికి ఈ ప్రేడ్ ఆల్ నైట్, ఆయన రాత్రంతా ప్రార్థించెను అని బైబిల్లో రాయబడింది. ఒకడు వచ్చి సంపూర్ణ రాత్రి ప్రార్థన లేవు అన్నాడు అనుకో, వాడు బైబిల్లో మనకు అందరికంటే అతి మాదిరైన క్రీస్తు యొక్క క్రియను అడ్డుపడ్డట్టు వాడు. నా మాట విన్నారా? రాత్రంతా ప్రార్థించిన క్రీస్తే మనకు మాదిరి. ప్రవక్త అంటాడు, ప్రభువ సంఘాన్ని మరలా కదిలించు, సంఘములో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఆ పాతకాలపు ఉజ్జీవ పద్ధతులు మరలా తీసుకురా తండ్రి, అది నా ప్రార్థన నాయన అని మరలా అక్కడ ప్రవక్త అరుస్తున్నాడు ఆయన. మన దగ్గర సమస్య ఏంటంటే ప్రాతకాల ప్రార్థన లేవు, ఆన్లైన్ ప్రేయర్ లేవు, అసలు ఏ ప్రేయర్ లేదు మన దగ్గర అచ్చం మనకు అందరు బ్రాకెట్లో గ్రీసు దేశస్తులని పేరు పెట్టాలి. ఈ వర్తమానం వాళ్ళందరికీ ఏంటంటే మెసేజ్ అందరికి ఏం పేరు పెట్టాలా? గ్రీసు దేశస్తులు. ఎందుకంటే గ్రీసు దేశస్తులు దేన్ని వెతుకుతారు? ఏ పాస్టర్ మరమని చెప్తాడు, అబ్బా ఆ పాస్టర్ భలే మరమని చెప్పాడు, అబ్బా ఇబ్బా మర్మాలు ఎంబడి పడిపోయి శక్తిని మర్చిపోయినావయ్యా. ఓ పాట ఉంటుంది, ఏది? అన్నీ ఉన్నా ఏమీ లేని, అందరూ ఉన్న ఏకాకిని. తర్వాత ఇంకోటి సెకండ్ చరణంలో బాగుంటుంది, ప్రార్థన ఉన్న శక్తి లేని. రెండో లైన్లో అనుకుంటా, అంతేనా? శక్తి లేని ప్రార్థనలు దేనికి? ఉజ్జీవం లేనటువంటిది, లోపల మార్పు కలగజేయని మర్మాలు ఎందుకు మీద పోసుకొని ఏం చేసుకుంటావు? ముందు వినినటువంటి ఆ మర్మాలు నీలో నెరవేర్పు జరుగులాగున, మేనిఫెస్ట్ అవలాగున ఆ కనిపెట్టుట అనే కార్యం మన జీవితంలో జరగాల. ఆయన అంటాడు, ఆ పాతకాలపు ఉజ్జీవపు ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్ కావాలి ప్రభు అని అడుగుతున్నాడు. మీరు ఎంతమందికి కావాలి ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్? ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్ ఎంతమందికి కావాలి? ఓకే, వెరీ గుడ్. మీ ఇష్టాలను మీరు తెలియజేసిన దేవుడి మీద దీవించును గాక. ఆన్లైన్ ప్రేయర్ అనేది ఒక కమాండ్మెంట్ అని ఎంతమంది నమ్ముతున్నారు? రాత్రంతా ప్రార్థన అనేటువంటి క్రీస్తు మాదిరిలో మనం చేయవలసినదే అని బైబిల్ చెప్పుతున్నది ఎంతమంది నమ్ముతున్నారు? మీ అయిష్టాలతో నాకు సంబంధం లేదు. వాక్యము సెలవిచ్చినది చేసి తీరాలా. క్రీస్తు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా నడిచి తీరాలా. నాకు క్రీస్తులో మాదిరిగా కనబడుతుంది, ఈ ప్రవక్త ద్వారా కూడా కనబడుతున్నటువంటి లేఖనాలు అవి. ఆయన ఏమంటాడు, ఈ కాలంలో ఆ పాత ఉజ్జీవపు ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కావాలి. ఏ ప్రార్థనలు? సంఘ కూటముల ప్రార్థనలు కావాలి. నా మాట వింటున్నారా సంఘం? ఇంతకాలము మనలో అనేకులు ముద్రించబడకపోవడానికి గల కారణము ఈ సంఘంలో సంఘ ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ప్రార్థన జీవితంలోనే వదులుగా ఉండిన మన జీవితాల వల్ల మనం ఇంతవరకు ముద్రించబడలే. నీటి బాప్తిస్మాలు దాటాం, పరిశుద్ధాత్మను నేటికి పొందుకోకపోవడం గల కారణం ఇది. వీఆర్ నాట్ లిటిల్, వీఆర్ బిగ్ లూజ్ ఇన్ ద ప్రేయర్ లైఫ్. కరెక్టేనా? కొంచెం వదులుగలేదు మన ప్రార్థన జీవితంలో. మనము చాలా మందిలో అయితే బాగా లూజు, కొంతమందిలో అయితే ప్రార్థన జీవితమే లేదు. లేచేప్పుడో చిన్న ప్రార్థన, పడుకునేప్పుడో చిన్న ప్రార్థన. కరెక్టేనా? సమస్య ఏందో చెప్పనా అయ్యా?
పడుకునేప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేద్దామంటే నిద్ర వస్తుంది, మనుషుల యొక్క ఆలోచన విధానం. పొద్దున్న లేచినాక ఎక్కువసేపు ప్రార్థన చేద్దామో పని గుర్తొస్తుంది. కరెక్టేనా? వాస్తవా కదా? ఇప్పుడు రాత్రి నైట్ ఎక్కువ ప్రార్థన చేసుకుందాం అనుకుంటాము, నిద్ర ఆగదు, బాడీ తొలగిపోయి మళ్ళీ కళ్ళ మూసుకుని పడిపోతూ ఉంటుంది. పోనీ ఉదయకాలం ఎక్కువ ప్రార్థన చేద్దామా, పిల్లోడు స్కూల్కి వెళ్ళాలని బాక్స్ పెట్టాలా, లేదా బర్రె పాలు తీయాలా, ఏదో ఒక పని గుర్తొస్తుంది. ఉదయకాలంలో పని ఉంటుంది, ఎక్కువసేపు చేయలేమా. మొత్తానికి అటు తిప్పి ద ప్రేయర్ లైఫ్ ఈజ్ హిండర్డ్, అంటే ప్రార్థన జీవితము తొక్కబడిపోయింది పూర్తిగా. ఈ ప్రార్థనా జీవితాలు తొక్కబడిపోవడం వలనే వినిన సంగతులు నేటి వరకు కార్యరూపాన్ని దాల్చలేదు మన సంఘంలో. నేటి వరకు ఎన్ని సంగతులు విన్నాము? 400కు పైచులకు విషయాలు మనం విన్నాము. అయినా సరే ఒక్కటి మనలో పూర్తిగా నెరవేర్పు జరుగుతున్నదా? నేటికి జరుగుతలేదు, జరగదు. ఎప్పటి వరకు అంటే ఈ కనిపెట్టుడు అనేటువంటి కార్యమైనటువంటి సంఘ ప్రార్థనలు నెలకొల్పబడే వరకు కూడా జరగదు. నా మాట వింటున్నారా? మీలో ఎంతమందికి ఆ పాత ఉజ్జీవపు సభలు కావాలా? మీలో ఎంతమందికి ఆ పాత ఉజ్జీవపు లాంటి ఆ సంపూర్ణ రాత్రి సంఘ ప్రార్థనలు కనిపెట్టడం లాంటి ఆ పెంతకోస్త అనుభవాలు కావాలి? వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దామయ్యా. అది మన సంఘంలో దేవుడు నెలకొల్పబడాలా. నెలకొల్పబడినట్లే దేవుడు మనకు సహాయం చేయడం మనం ప్రార్థన చేద్దాము. ఈ సంఘాన్ని మరలా అపోస్తుల పునాదిపైకి మరలా పూర్తిగా కట్టాలా. ఆ అపోస్తుల పునాదిపై నిలబడి క్రీస్తు మాదిరిగా మనం జీవించినట్లుగా మన జీవితాలు మార్చబడాలా. దానికి ఏ కార్యం అవసరం అది చేద్దామా? నా మాటలు మీకు ఖచ్చితంగా బాధ కలుగజేయించవచ్చు, కానీ కాపర్ అన్నవాడు ఇలాగే లేకపోతే మీరు ఒక రోజున పాడైపోతారయ్యా. కాపర్ అన్నవాడు మీరు చేసే ప్రతి సంభాషణని, మీరు నడిచే ప్రతి నడకను వాడు నిశ్చితంగా పరిశీలించాలా. వాడు ఎలా పరిశీలించాలంటే నువ్వు కోరుకోవాలి ఏమని, నాలో ఏ తప్పిదమున్నా సరే నా కాపరి గుండా నా దేవుడు మాట్లాడాలి, నన్ను అన్ని రూపాల్లో సరిచేయాలి అనేటువంటి ఆ కోరిక భావన నీలో ఉందనుకో, నన్ను నువ్వు తప్పుగా తీసుకున్నట్టు మానేసి బహుశా ఇది ప్రభు నాతో మాట్లాడిన మాట కనుక నేను నీకు లోబడతాను అనుకుంటావు. లేదు వ్యక్తిగతంగా నన్ను తెచ్చాడు అనుకున్నావు అనుకోండి, నీ కాపరికి వచ్చే నష్టమేం లేదు, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. ఇది జరగకుండా ఉండాలంటే ప్రభు మాట్లాడిన సంగతులకు మనం ఆమేన్ అందాం. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మన మధ్యలో నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో షాపులు తెరిచినటువంటి ఎలీషా సహోదరుడు మరియు దైవ దర్శనం గారి యొక్క షాపుల విషయాలు మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఆ ప్రవళిక సహోదరి మరియు క్రిస్టఫర్స్ యొక్క సహోదరుడు యొక్క వారి కుటుంబాల విషయంలో దేవుడు వారికి పిల్లలు అనుగ్రహించినట్లుగా, వారి గర్భాలు తెరవనట్లుగా ప్రార్థన చేద్దాం. మూడవది జాషువా సహోదరుడు చిన్న హెర్నియాతో బాధపడుతూ ఉన్నారు. దానివలన ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు, కానీ భవిష్యత్తులో ఎక్కడ ఆ సమస్య అధికమైపోయి అది ఆపరేషన్ చేయబడే వరకు వస్తుందని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి దాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన మనపూర్వకమై నీవు వ్యక్తిగతంగా ప్రభువా నా సహోదరుడి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయమని, ప్రభువా నా సహోదరుల యొక్క కొత్తగా ప్రయత్నించిన ప్రయత్నాన్ని స్థిరపరచమని, నాయన ఆ ప్రవళిక సహోదరి మరియు ఆ క్రిస్టఫర్ సహోదరి కుటుంబాలలో వారి గర్భాలు తెరిచి వారికి పిల్లలను అనుగ్రహించమని నువ్వు మనసుప్పి నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసావనుకో, మీ అందరి ప్రార్థన ఏకీభవించబడుతుంది అనుకోండి. నీ కోసం నువ్వు చేస్తున్న దానికంటే అధికమైనటువంటి బలంతో ప్రయాసంతో ఆ భారంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ అంశాలు ఇక్కడ ఉన్నటువంటి నా పుల్పిట్ మీకలు తొలగించబడతాయి. నేను ఏవైతే పనులు నెరవేర్పు జరిగించబడతాయో అవి నా పుల్పిట్ మీకలు తీసేస్తున్నాను. నేను అవి జరిగే వరకు ఇక్కడ పెట్టుకుని వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మీరు ప్రార్థించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మనం అందరం కలిసి కూడా ఏకీభవించుతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా దేవా, ఈ రోజంతట్లో మీరు కాచి కాపాడి సర్వోన్నతుడా మీ రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవా యొక్క పరిశుద్ధుల గుంపులో మీకు సంఘంలో సహవాసంలో మరొకసారి నా దేవా మీ యొక్క మాటలు వినుటకు పరిశుద్ధ నాలో మాలో ఏదైతే ప్రభువా కొదువుగా ఉన్నదో దాని గురించి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. నిజంగా ప్రభువా వినేటువంటి సంగతుల గురించి ప్రభువా మీరు ఏదైతే చెప్పి ఉంటున్నారో ఆ వినిన సంగతుల గురించి ప్రభువా మీరు వాగ్దానం చేసిన వాటి గురించి కనిపెట్టుకు ఉండటకు సహాయము దయచి. అవును ప్రభువా, ఆ కనిపెట్టుట ఏదై ఉన్నదో ప్రభువా దేవా నాయన మీకు దాసుడకు ప్రవక్త ద్వారా ఏదైతే మీరు సెలవిచ్చుంటున్నారో పరిశుద్ధుడా ఇగో తండ్రి మీకు సంఘ కాపరి ద్వారా మీరు మాట్లాడిన దేవుడవు. నిజంగా ప్రభువా ఆ యొక్క పాత దినములు ప్రభువా
ఆ పరిశుద్ధుడా నా దేవా మీకే స్తోత్రములు. ఆ రాత్రి అంతా ప్రభా ప్రార్థించినటువంటి నా జీవితమును మాకు తండ్రి సహాయము దయచేయండి. పరిశుద్ధుడా ప్రేమల దేవ, ప్రేమమైన కృపామైన యేసయ్య, మీరు తండ్రి చేసినటువంటి వాగ్దానాల నిమిత్తము మేము కనిపెట్టుకొని ఆ ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎడతెగక విసుగగా ప్రార్థించినట్లు ప్రభువా, మనపూర్వకంగా ప్రార్థించినట్లు సహాయం దయచేయండి. పరిశుద్ధుడా ప్రియపరుల దేవా యేసయ్య మీకే స్తోత్రం అన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, యేసయ్య మన తండ్రి దైవ చిత్తం ప్రభా, ఆయన తండ్రి దైవ దర్శనం గారు, అదేవిధంగా ఎలిషా బ్రదర్ ప్రభా వారు చేసినటువంటి వ్యాపారాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటున్నాము. దేవా సహాయం దయచేయండి. అవును ప్రభా, దేవానైనా మేము నమ్ముకున్న వారిని ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మీరు తలగా ఉంచే దేవుడు అంటున్నారు తండ్రి. వారికి ఏదైతే కొదవుగా ఉంటున్నదో వాటన్నిటిని మీరు సమకూర్చండి. వారికి తండ్రి వస్తురూపం కానివి, పరిశుద్ధ ఆర్థిక సంబంధమైన విషయంలోనేవి కానీ ప్రభువా మీరే సహాయం దయచేయండి. సర్వోన్నతుడ ప్రేమల దేవా యేసయ్య, ఇంకను ఆత్మీయంగా తండ్రి ప్రభువా ఏదైతే పరిశుద్ధ వారు చేసిన పనులు ఆటంకాలు ప్రభా కలుగజేస్తూ ఉంటున్నారు కాబట్టి సమస్తమును ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తునకు దూరం అవునుగా. సహాయం దయచేయండి. మీ కాంచెను, మీ కాపుదలను, మీకు భద్రతను మీరు దయచేయండి. సర్వోన్నతుడ ప్రభువా యేసుక్రీస్తు రాజా, అది మనుషుల వలనేమి దేవా, ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా అధికారులనేమి నా ప్రభువా ఏది ప్రభా తండ్రి నేను వారిని కదిలించుకున్నట్లు సహాయము దయచేయండి. కృప చూపండి. ఇదిగో ప్రభా వారి తండ్రి ఈ లోకమును తండ్రి నాయన ప్రభా లోకంలో ఉన్నట్లుగా ప్రభా పరిశుద్ధురాయ తండ్రి యొక్క వ్యాపారంలో ప్రభా పడిపోకున్నట్లు ఆత్మీయంగాను ప్రభా తండ్రి వారు ప్రభా ఎల్లప్పుడూ ప్రభా తండ్రి పరిశుద్ధురా మీకు వాక్యములకు ఎల్లప్పుడూ ముందుగా వారు తండ్రి ప్రాధాన్యత ఇచ్చినట్లు సహాయం దయచేయండి. మీకు సహవాసములో ప్రభా ఎదుగునట్లు సహాయం దయచేయండి. పరిశుద్ధురా ప్రేమల దేవ, కృపగల మా తండ్రి నా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. దిన ఆహారం దయచేసి దేవుడు అంటున్నారు ప్రభు. అతన్ని ఏనాటి కీడు ఆనాటికి చాలా సరిచిన దేవుడు అంటే సహాయం దయచేయండి. ఆ క్రిస్టోఫర్ సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. వారికి దంపతులను మీ హస్తంలోకి అప్పగించుకొని పరిశుద్ధుడా నా దేవా, సర్వోన్నతుడా గర్భం తెరిచేవాడు మీరే, గర్భాన్ని మూయు దేవుడు మీరే. ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో ఆ గర్భం తెరవబడునుగా సహాయం దయచేయండి నా తండ్రి. ప్రభువా ప్రేమల దేవా, సర్వోన్నతుడ ఇగో తండ్రి వేసే అదేవిధంగా ఆ ప్రవళిక సహోదరి విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఆమెను ఉన్న బలహీనతలు తీసివేయండి. పరిశుద్ధుడా నా యేసుక్రీస్తు రాజా, మీ యొక్క గాయపడిన వస్తువులతో మీరు ముట్టండి, బాగు చేయండి. సంపూర్ణ ప్రభా తండ్రి ఆ బిడ్డకు విడుదల దయచేసి పరిశుద్ధుడా యొక్క గర్భం కూడా మీరు ముట్టుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ యొక్క బిడ్డ యొక్క గర్భం కూడా తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామమున తెరవబడును గాక. సహాయము దయచేయండి. మీకు సాక్షి బిడ్డలుగా ప్రభువా వారిని నిలబెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. మీ యొక్క నామములు ప్రభు మేము అడుగుచున్నగా ప్రభువా సర్వోన్నతులు మేము పొందుకున్నామని మేము విశ్వసిస్తూ ఉంటున్నాము. సహాయము దయచేయండి తండ్రి. నాయన మీకే స్తోత్రం వందనాలు. ఆ యొక్క జాషు బ్రదర్ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ యొక్క తండ్రి ఎమరాడిస్ విషయంలో కూడా సహాయము దయచేయండి. ఇగో హిరణ్య విషయంలో ప్రభువా సర్వోన్నతుడ మీ హస్తంలోకి అప్పగించుకొచ్చున్నాము నా తండ్రి. పరిశుద్ధుడా ఇదిగో ఏదైతే బాధపడుతూ ఉంటున్నాడో ప్రభా యొక్క గాయ తండ్రి నాయన ప్రభా యొక్క స్థలంలో ప్రభు ఆమె తండ్రి మీకు గాయపడిన ముట్టండి. సంపూర్ణ స్వస్థత తండ్రి, సంపూర్ణ విడుదల బిడ్డకు కలుగును గాక. సహాయం దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి మీరు సెలవిచ్చిన విధంగా నాయన ఇక స్వస్థత కార్యం ఎప్పుడూ ప్రభు నాయన కలువరిలోనే ప్రభు మీరు ముగించిన దేవుడు అంటున్నారు తండ్రి. అది ప్రభు మీరు కేవలం విశ్వసించమన్నారు. ఇదిగో తండ్రి నాయన నమ్మవాడికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు అంటున్నారు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభా మేము నమ్ముతూ ఉంటున్నాము ప్రభా. మీరు వాగ్దానం చేసిన దేవుడు మా యొక్క నమ్మదగిన వాడని మేము విశ్వసిస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభా మీరు సహాయం దయచేయండి. కృప చూపండి, కృపలో భద్రపరచండి. ఇంకనూ ప్రభా తండ్రి మేము ఆత్మీయంగా ఎదుగునట్లు పరిశుద్ధుల మాలో ఉన్న లోటుపాట్లను మేము సరి చేసుకున్నట్లు ఇదిగో ప్రభా మేము వినేదాన్ని ప్రభా విడిచిపెట్టకున్నట్లు దాని ప్రకారంగా జీవించినట్లు సహాయం దయచేయండి. మేము ఎల్లప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటున్నామంటే ప్రభా ఇదిగో మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం తండ్రి. మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకు స్వారూప్యంలోకి వచ్చుటకే ప్రభా మేము తండ్రి ఒక జీవ కిరీటం పొందుకున్నట్టుకే ప్రభా మేము వస్తూ ఉంటుండగా తండ్రి సహాయం దయచేయండి. కృప చూపండి. మేము చేసినటువంటి తప్పిదములను క్షమించండి, మన్నించండి. పరిశుద్ధ దేవ అల్పులము అయోగ్యము ప్రభువా మా సహోదరుల పట్ల ప్రభువా
నాయన మేము ఏ విధంగా తండ్రి జీవించవలసి ఉందామో, ఏ విధమైన ప్రేమ చూపవలసిన వారమై ఉంటున్నామో ఆ యొక్క ప్రేమను ప్రభావ తండ్రి మేము చూపలేక ప్రభావ తండ్రి మేము విఫలములై ఉంటుండగా దయతో మనకు క్షమించండి. మరలా ప్రభావ అటువంటి తండ్రి ప్రభా నా తండ్రి మరలాది సర్వోన్నతుల పునరావృతం కాకున్నట్లు సహాయము దయచేయండి. నిజంగా ప్రభా ప్రార్థన కలిగి ఒకరి బాధల నిమిత్తం ఒకరు ప్రార్థన కలిగి పరిశుద్ధులా మేము జీవించినట్లు సహాయము దయచేయండి. కృప చూపని కృపను భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకల బద్దలయే, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శిలలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శిలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మాలో ఏ ఒక్కడు మంచివాడు లేడు నాయన. నేను మంచివాడని చెప్పుకున్నాడు ప్రభు, నేను అర్హుని కాదు నాయన. మేమందరము కూడా నీలో, నీ ఆత్మలో, నీ జ్ఞానములో ఎదగడానికి ఇష్టపడుతున్న వారము, ప్రాణములో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడానికి ఆశపడుతున్న వారము. మాలో ఇంకనూ జరగవలసిన శుద్ధీకరణ మీరు జరిగించి ఆ పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోవడానికి కావలసిన ఆ కనిపెట్టుడు అనే కార్యక్రమాన్ని ప్రభువా ఈ సంఘంలో మీరు ప్రారంభించి దాని ముగింపు జరిగించినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. మాకు వేయబడినటువంటి పునాదులలో నుంచి సమస్తాన్ని మేము సరిచేయుచుండగా దీనికి విరోధమైనటువంటి మాట ఈ సంఘంలో ఏ మనిషి పలకకుండా ఉండలాగున అతడి నోరికి ప్రభువనైనా మీరు కట్లు వేయండి నాయన. నమ్మి ఆమెను ప్రతివాడు శక్తి పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. కృప చూపండి ప్రభువా. సంఘం అంతా కలిసి చేస్తున్న ప్రార్థనలు ఎంతో శక్తిని చూస్తూ ఉన్నాము నాయన. నేడు ప్రభా జ్ఞానాన్ని వెతుకుతున్నటువంటి సంఘాలుగా మలచుచున్నటువంటి ఈ దినాలలో నాయన నిజంగానే అపోస్తలుల పునాది పైన మాత్రమే కట్టుబడచ్చు ప్రభు. మరలా నేను తిరిగి ఎఫెసునకు వెళ్ళేలాగా సహాయం దయచేయండి. మా దోషములు మీరు క్షమించండి నాయన. ఈ సమయంలో జాషువా సహోదరుని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఆ అంబ్లికల్ హెర్నియాలో నుంచి ప్రభువా వైద్యులు ఏదైనా మాట్లాడి ఉండవచ్చు, కానీ మా విశ్వాసము మా నమ్మకం నీవై ఉన్నావు ప్రభువా.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. డివైన్ని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఆ కుమారుడు ప్రభా లూజ్ మోషన్స్తో బాధపడుచుండగా ఆ కుమారులో ఉన్నటువంటి దోషం అంతటిని తీసివేసి ఆ ప్రతి ఆత్మ ప్రభావం మనుషుల యొక్క తప్పిదాలు మీరు క్షమించి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కుమారుడికి అనుగ్రహించబడును గాక. ఆయన జ్వరంతో బాధపడుతున్నటువంటి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. మేరీని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మెరిసిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ కడుపు నొప్పితో జ్వరంతో బాధపడుతున్న పీటర్ పాల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ పిల్లలందరికీ చక్కటి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి ప్రభు. మీరు పిల్లల్ని అధికంగా ప్రేమించే దేవుడు అయి ఉన్నావు కనుక ఆ పిల్లల యొక్క బాగోగులు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము నాయన. కృప చూపి కనికరం అయినా వారి పైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనంగా నాయన జీవనోపాధి విషయంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నటువంటి ఎలీషా సహోదరుణ్ణి, అదేవిధంగా ఆ యొక్క దైవ దర్శనం గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురి విషయాల్లో కూడా కేవలం నీ చిత్త ప్రకారంగా సమస్తము జరిగించబడును గాక. వారిని బలపరచండి, ఆశీర్వదించమని, వారి భక్తిలో కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగానైనా నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చులాగున వారి జీవితాలు మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన నిన్ను దాటి నీకు బయట నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభువా, సహాయం దయచేయండి. అంతేకాకుండా ఆ క్రిస్టఫర్ సహోదరుని కూడా మీకు అప్పచెప్తా ఉన్నాము నాయన. ఆయన యొక్క భార్య గారిని ఈ సమయంలో మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము నాయన. మేమందరం విశ్వసిస్తున్నాం ప్రభువా, మేము నమ్ముతున్నాము, ఏకీభవిస్తున్నాము, మా మనపూర్వకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ కుమార్తె గర్భం తెరవబడును గాక. ఆ ప్రవళిక సహోదరి యొక్క గర్భము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. నువ్వు కనికరం చూపి తృప్తిపరచమని, నీ నామానికి ప్రభు మీరు ఘనత తెచ్చుకునేలాగున ఈ కార్యాలు ప్రభువ నాయన నీ భార్యగా మేము అడుగుతున్నాము కనుక మీరు నెరవేర్పు జరిగింపజేయమని, ప్రయాసంతో ప్రయాణం చేసి వచ్చిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, ఈ రాత్రి సమయంలో కూడా తిరిగి వారి గమ్యస్థానాలకు చేరడం కొరకై చేయబోతున్న ప్రయాణం అంతట్లో నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని నాయన, ఏ అవరోధాలు ఏ ప్రమాదాలు జరగకుండా నీ దూతల్ని కావలిగా ఉంచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.